శ్రీ మాణిక్య చరితామృతము చతుర్థ దత్తావతారాలైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి సమగ్ర చరిత్రాత్మిక నిత్య పారాయణ గ్రంథము. మొదటి రోజు పారాయణము. ఉపోద్ఘాతము. శ్రీ ప్రభువు యొక్క భక్త కార్య కల్ప ద్రుమ మహామంత్రాన్ని బిరుదావళి అంటారు. ఈ ఘోష ఎన్నో సంవత్సరాల నుండి అఖండంగా పఠించబడుతుంది. శ్రీ ప్రభువు సంప్రదాయం యొక్క సారమంతా దీంట్లో నిక్షిప్తమై ఉన్నది. అందుకని ప్రభు సంప్రదాయకులకు ఇది అత్యంత మహిత్వపూర్ణమైనది మరియు మంగళప్రదమైనది. ఏదైనా మహోత్తరమైన కార్యం ప్రారంభించడానికి ముందు బిరుదావళి పఠిస్తూ ప్రభునామం జయ జయాకారం చేయడం ప్రభు భక్తుల ప్రథమ కర్తవ్యం. ఈ బిరుదావళిలో మాణిక్య ప్రభువు మహారాజు గారి చరిత్ర బీజరూపములో నిక్షిప్తమై ఉన్నది. ప్రభు యొక్క అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక స్వరూపం యొక్క యథార్థ వర్ణన ఈ బిరుదావళిలో ఉంది. ఈ బిరుదావళి ప్రభు గుణవర్ణన చేసి ప్రభు రూపం యొక్క సాక్షాత్కారం కలిగించే మహాశక్తి. ఈ మహామంత్రం నిరంతరంగా చేసే భక్తులకు ప్రభువు యొక్క విశాలత్వం, సర్వ వ్యాపకత్వం అనుభవమయ్యి ప్రభువు ఎప్పుడు తమతో ఉంటారని నిశ్చలమైన విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసంతో వారి సామర్థ్యంపై నమ్మకం కలిగిన ప్రియభక్తులు ప్రభు స్వరూప సాక్షాత్కారం పొందేందుకు సమర్థులు. ప్రభువు అంటే ఒక సిద్ధగురువుగా సర్వ వ్యాపకులు అని ఈ చరిత్ర చెబుతుంది. కొందరు మహనీయులు దైవాంశతో భూమిపై జన్మించి ప్రపంచంలోని జనులను ఉద్ధరించడానికి కంకణం కట్టుకొని వచ్చారేమో అనిపిస్తుంది. వారు ప్రజా ఉద్ధరణలో తమ జీవితాన్ని ధారపోస్తారు. ఇక ముందు కూడా మహాశక్తివంతమైన మహనీయులు ఈ భూమిపై జన్మించి ఆ దివ్యత్వంతో కీర్తిమంతులయ్యి వెలుగొందుతారని, ఆ శక్తి ఏకమేవ ద్వితీయం అయ్యి జగత్ కళ్యాణం మరియు ఆ దేశకాల పరిస్థితులకు అనుగుణంగా వజ్రోద్ధరణ కార్యాలు చేస్తారు. యద్వద్విభూతిమసత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవ గచ్చత్వం మమ తేజోంస సంభవం. ఈ భగవద్వాక్యాలు ఎప్పుడు ఏది సత్యమో అదే అనుభవాన్ని చూపిస్తాయి. ఒక వెనుకబడిన దేశానికి నవచైతన్యాన్ని ఇచ్చి ఇతర సమర్థవంతమైన రాష్ట్రాల స్థానానికి తేవడానికి అవిశ్రాంతిగా శ్రమపడిన వారు ముస్తాఫా కెమల్ పాషా. వీరి గురించి ఒక లేఖకుడు ఇలా వ్రాశారు: కెమల్ పాషాలో ఉన్న సామర్థ్యానికి, ఆయన చెప్పిన దానికి, చేసేదానికి ఎవరూ విరోధించేవారు కాదు. వారు సహవాసంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహవంతులవుతారు. అంతేకాక అచేతనులైన వారిని కూడా చైతన్యవంతులను, ఉత్తేజితులను చేస్తారు. ఇది వారి మీద ప్రేమాతిశయంతో రాసినదైనా కూడా సత్యమైనది. ఈ శక్తి మహాకార్యాన్ని సంకల్పం చేసిన ఏ మనిషిలో అయినా కూడా ఉండేదే. ఇప్పటి విద్వాంసులకు కూడా ఇది నిజమనిపిస్తుంది. నెపోలియన్, జార్జి వాషింగ్టన్, శివాజీ మహారాజ్ ఇలా ఎంతోమంది మహనీయులు పరిపూర్ణ సామర్థ్యం కలవారు అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. జ్ఞానేశ్వర్, తుకారాం, రామదాసు మొదలైన వారి వైదిక సామర్థ్యం కూడా మనకు ఆ నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకని మా దృఢమైన నమ్మకం ఏమిటంటే, శ్రీ మాణిక్య ప్రభు మహారాజుల విషయంలో మేము వ్రాసినవి చూస్తే కూడా అవి చాలా సహజంగా అనిపిస్తాయి. శ్రీ మాణిక్య ప్రభు పంచభూతాలను కూడా ఆజ్ఞాపించే శక్తి కలవారని,
నిరూపించారు. విశ్వశ్రేయస్సు ఆయన ధ్యేయమయ్యి వారి సన్నిధిలో దర్శనంతో స్మరణతో అచేతనమైనది కూడా చైతన్యవంతమయ్యి అంతా ప్రభురూపమే ఉండేది. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా జనులకు జనన మరణ బాధ లేని ఆనందమును పొందేట్లు చేసే వాతావరణమును సృష్టించాలని వ్యక్తిగా ఒక సుక్షేత్రములో ఒక విశిష్ట సమాజంలో జన్మించారు. అటువంటి వారి అద్భుత చరిత్ర మేము మా ప్రియమైన పాఠకుల కోసం వ్రాస్తున్నాము. అలౌకిక సామర్థ్యం కల వ్యక్తుల చరిత్ర మహిమాన్వితంగా ఉంటుంది. అందుకని వారు చేసే పనులు సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉంటాయి మరియు ఎవరూ ఎదురు చూడని అనుకోని అద్భుతాలు జరుగుతాయి. ఈ ప్రకృతి నియమాలు ప్రకృతిలోని అన్ని చరాచర జీవరాశులకు వర్తిస్తాయి. ఈ నియమాలను ఉల్లంఘించడం ఎవరికీ సాధ్యం కాదు. ఈ లౌకిక దృష్టితో ఆలోచిస్తే మన కంటబడిన లోకోత్తర అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. కానీ ఈ లీలలకు కూడా ఒక ప్రామాణికత ఉంటుంది. ఈ సృష్టిలోని ప్రతి వస్తువుకు కొన్ని నియమాలు, దేహధర్మాలు ఉంటాయి. ఈ సృష్టి ఉండే వరకు వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. ఈ సృష్టిలో పదార్థాలన్నీ ప్రకృతి నియమాలకు లోబడి ఉండవలసినదే. అందుకే భగవంతుని అవతారంగా దిగివచ్చినా కూడా అలాగే సిద్ధపురుషులు కూడా వారి దేహధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ ఉన్నారు. వారు చూపించే మహిమలకు కారణం వారి ఆత్మశక్తి యొక్క పరిపూర్ణత లేక వారి విశ్వాత్మ భావనే దీనికి కారణం. మాణిక్య ప్రభువు చరిత్రలో మనం ఈ విషయాన్నే చూస్తాము. ప్రభువు భౌతికంగా మానవ రూపములో కనిపించినా ఆయన సర్వవ్యాపకత్వం అనే సమాధి స్థితిని అందుకున్నారు. దీనిలో లోకవిరుద్ధం ఏమీ కనిపించదు. వేదాంతం చెప్పే షడావస్థలలో సమాధి కూడా ఒకటి. జంతూనాం నరజన్మ దుర్లభం అన్నట్లుగా మానవ జన్మ సర్వోత్తమమైనది. భగవంతుని అందుకోగల సామర్థ్యం కలది. ధర్మపరుడైన మానవుడు మహనీయుడవుతాడన్న వాక్యములోని పరమార్థం ఇదే. అనేక మంది మహనీయుల జీవిత చరిత్రలలో మనకు ఈ విషయం కనిపిస్తూ ఉంటుంది. ఐశ్వర్యస్య సమాగ్రస్య శౌర్యస్య యశసః శ్రియః జ్ఞానవైరాగ్య యోచ్చైవ సెండాంభగ ఇతిరణ. సమగ్ర ఐశ్వర్యం, శౌర్యం, యశస్సు, లక్ష్మి, జ్ఞానం, వైరాగ్యం ఈ 6 లక్షణములు కల ఈశ్వర శక్తియే భగవంతుడని చెప్పబడుతుంది. నిర్గుణుడైన భగవంతుడు సగుణుడవుతాడు. ఈ 6 లక్షణములు పరిపూర్ణంగా కల మానవులు కూడా భగవతావతారులే అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రభు చరిత్ర చదివిన వారికి ప్రభువు భగవంతుడని అర్థమవుతుంది. ప్రభువు ఘటనాఘటన సమర్థులు. రాజులు సింహాసనాన్ని అధిష్ఠించే సమయంలో పాలకులు ఏ విధంగా పాలించాలో ఒక ప్రకటన జహీర్నామా చేస్తారు. చెప్పిన ప్రకారం నడుచుకునే బాధ్యత రాజుదే. ఆ ప్రకటన ప్రకారం పరిపాలించిన రాజు ఉత్తముడవుతాడు. లోక కళ్యాణమే రాజు కర్తవ్యం. రాజు మరియు ప్రజలు పరస్పరం కర్తవ్య బుద్ధితో నడుచుకుంటే అది రామరాజ్యం అవుతుంది. ఆ విధంగా అధికారానికి పారమార్థికత లభిస్తుంది. ఆ పారమార్థిక ఔన్నత్యం అధికారానికి బయట ఉన్నది. సృష్టి జరిగిన తర్వాత దాని పోషణ దానిని ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్లడం కోసం కృషి చేసేవారు సర్వశక్తిమంతులు. సర్వవ్యాపి అయిన ఈశ్వరుడే. ఇతరులెవరికి ఈ సత్తా ఉండదు. అతడే సార్వభౌముడు. ఎవరైనా ఈ పనిని చెయ్యాలనుకున్నా చెయ్యలేరు. సార్వభౌములు కాలేరు. ఎందుకంటే ఈశ్వరుని మించిన సార్వభౌములెవరూ లేరు, ఇక ముందు ఉండరు. కానీ ఈశ్వర శక్తితో తాదాత్మ్యులైన వారు మాత్రమే శక్తిమంతులవుతారు.
అటువంటి వారే ఇతరులకు ఆత్మజ్ఞానం ఇవ్వగలుగుతారు. ప్రభు యొక్క బిరుదావళిలో ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగాను, భక్తుల కోరికలను తీర్చేవారిగాను, జగద్గురువుగాను, సర్వశక్తిమంతులుగాను, గురువులలో సార్వభౌముడుగాను, యోగులలో మహారాజు వంటి వారుగాను, సర్వలకు ఆనందాన్నిచ్చేవారుగాను, అద్వితీయములుగాను, గుణాతీతులుగాను, స్థితిప్రజ్ఞులుగా కీర్తించబడ్డారు. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం మరియు ఔదార్యం కలిగి సర్వకాలాల్లోనూ విరాజిల్లే ప్రభువయ్యి ప్రపంచంలోని సర్వధర్మములను ఒకే తాటిపైకి తెచ్చి జగద్గురువయ్యి మాణిక్య ప్రభువు పేరుతో వచ్చిన ప్రభువుకు సదా జయము అగుగాక. ఈ మంగళాశాసనము మా ప్రియపాఠకులకు పరమ మంగళకరము కావలనని ప్రభు చరణాల వద్ద ప్రార్థించి ఈ సచ్చరిత్రను మీకు అందిస్తున్నాము. 5వ పేజీ, 2వ భాగం. మణిచూల పర్వతం. నిజాం సర్కారులోని రాజ్యంలో గుల్బర్గా, కళ్యాణ్ మరియు బేదార్ ఈ 3 ఇతిహాస ప్రసిద్ధ క్షేత్రాల మధ్యలో గుల్బర్గాకు తూర్పు దిశలో ఉన్న కొండ ప్రాంతాన్ని దరిపట్టి అంటారు. గుల్బర్గా నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాణిక్ నగరానికి పైన చెప్పిన 3 ప్రదేశాలు త్రిగుణాకృతిలో ఉన్నాయి. ఈ ప్రదేశములో మట్టి రంగు ఎర్రగా ఉండి నీరు సమృద్ధిగా, గాలి స్వచ్ఛందంగా ఉంటుంది. ఈ దరిపట్టిలో నివసించేవారు తమ భూమిలో అన్ని రకాల ధాన్యాలు పండుతాయని గొప్పగా చెబుతారు. 2 కొండల మధ్య భూభాగం అవడం వల్ల ఈ నేలలో శక్తి ఎక్కువగా ఉంది. సృష్టి సౌందర్యంతో మూర్తివంతమైన ఈ ప్రదేశం ఇతర ప్రదేశాల కంటే అధిక శ్రేష్టత కలిగి ఉంది. ఈ ప్రదేశం యొక్క మహత్యం పౌరాణిక ఇతిహాసంలో కూడా వ్రాయబడింది. మల్హరి మహత్యములో మణిమల్లుడు రాక్షసులతో యుద్ధం చేసి వాడిని పాదాక్రాంతుడినిగా చేసుకోవటం జరిగింది. ఈ విషయం శంకరావతార వర్ణనలో వివరించబడింది. ఏ ప్రదేశంలో యుద్ధం జరిగిందో ఆ ప్రదేశం క్షేత్రస్థానం అయ్యింది. అది మైలారు క్షేత్రంగా ప్రసిద్ధమైనది. మైలారు క్షేత్రానికి సంబంధించిన వివరాలు ముందు భాగంలో వ్రాయబడ్డాయి. ప్రాచీన పౌరాణిక కాలంలో ఈ ప్రదేశాన్ని మణిమాల పర్వతం అని అనేవారు. శ్రీ గురుచరిత్రలో ఈ ప్రదేశాన్ని మణిగిరి అన్నారు. విశిష్ట సంప్రదాయక పరిభాషలో దీనిని వృషభాద్రి అని కూడా అంటారు. మణిచూల, మణిగిరి, వృషభాద్రి ఇలా అనేక పేర్లతో ప్రసిద్ధమైన ఈ ప్రదేశాన్ని ప్రస్తుతం దరిపట్టి అని పిలుస్తారు. ఇక్కడి గాలి శుద్ధమయ్యి ఆరోగ్యకారక లోహయుక్తమవడం వల్ల సాధారణంగా శక్తివర్ధకమైనది. భౌగోళికంగా చూస్తే 2 శతాబ్దాల పూర్వం ఎలా ఉందో సుమారు ప్రస్తుతం అలాగే ఉంది. ఈ ప్రదేశంలో ప్రజలు మరాఠీ, కన్నడ, తెలుగు 3 భాషలను మాట్లాడతారు. 4వ భాష ఉర్దూ. పశ్చిమ మరియు ఉత్తరం వైపు మరాఠీ భాష, దక్షిణం వైపు కన్నడ మరియు తూర్పు వైపు తెలుగు భాష విస్తరించాయి. 3 భాషలు ఈ ప్రదేశంలో పాదుకున్నాయి. ఈ భాషలు ఇక్కడ ఎలా ఉంటాయంటే ఇంద్రధనుసులోని రంగులు ఎక్కడి నుండి వస్తాయి మరియు ఎక్కడ మాయమవుతాయనే విషయం తెలియదో అలాగే ఈ భాషలో కూడా ఏది ఏమైనా ఒక విషయం మాత్రం నిర్వివాదాంశం. ఈ మిశ్రమం చమత్కారం. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం ఏ ప్రదేశంలో జరిగిందో ఆ ప్రదేశాన్ని త్రివేణి సంగమం అంటారు. దానిని తీర్థరాజం అంటారు. ప్రయాగ క్షేత్రాన్ని మహత్వపూర్ణమైనదిగా గుర్తించటం ఈ త్రివేణి సంగమము వల్లనే. ఈ విధంగానే మణిచూల పర్వతం కూడా క్షేత్రరాజ్యం అనడంలో సంశయం లేదు.
ఆర్య సంస్కృతిలో నుండి ఉదయించిన 3 వాక్కు సరితా మాధురి ఈ క్షేత్రములో సంగమమవుతాయి. ఈ విషయం మహత్వపూర్వమైనది. ఈ విశిష్ట భూభాగం ప్రత్యేక ఋతువులో తమ స్వభావాన్ని చూపిస్తూ ఎల్లప్పుడూ ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఈ ప్రదేశంలోని భూభాగం రక్తవర్ణమైనదని ఇంతకు ముందు చెప్పడం జరిగింది. పౌరాణిక కాలంలో జరిగిన కథలో ఖండేరాయుడు, మణిమల్లుడు వారి సైనికుల యుద్ధం చేయడం వల్ల ఈ సమయములో పడిన రాక్షసుల రక్తం మట్టిలో కలిసి నేల ఎర్రగా ఉండిపోయింది అంటారు. ఈ విషయం నిజమో కాదో చర్చించడం వల్ల ప్రయోజనం లేదు. ప్రస్తుతం కూడా భూమి వర్ణం ఎర్రగా ఉందన్న విషయం మాత్రం నిజం. ప్రేమ యొక్క వర్ణం తామ్రం, అందువల్ల ఆ రంగు సౌభాగ్యకారకంగా గుర్తింపబడుతుంది. స్త్రీల సౌభాగ్యకారక చిహ్నం కుంకుమ, అది ఎర్రగా ఉంటుంది. భూదేవి ప్రభువుపై అనురక్తి అయి వారిని స్వాగతించాలనే ఆతృతతో దివ్య వస్త్రాభరణాలతో సౌభాగ్యకారక కుంకుమ ధరించి ఆనందంతో తయారై కూర్చున్నది. అంటే సరిగ్గా సరిపోతుంది. భూమి రుధిరప్రియ అయి రక్త ప్రసనంతో ఎర్రగా అయ్యింది. అంటే భూమి భయానక రూపం కళ్ళ ముందు కనిపిస్తుంది. తామ్రవర్ణం భయానకమైనది అనేవారు విదేశీయులు. మణిమాల పర్వతం అనేక మంది రత్నాలు జన్మించిన పావన భూమి. ఈ ప్రదేశములో ప్రాచీన కాలం నుండి అనేక తేజోమయమైన రత్నాలు ఉద్భవించి తమ కీర్తిని అజరామరం చేశారు. ప్రసిద్ధ స్మృతికారులు విజ్ఞానేశ్వరులు ఈ భూభాగంలోనే జన్మించారు. ప్రాచీన కాలంలో పులకేశిరాజు అత్యంత ప్రభావశాలిగా ఉన్నది ఈ ప్రదేశం ప్రభావం వల్లనే. చాళుక్యులు, కళచూరి వంటి అనేక వంశాలు తమ సామ్రాజ్యాలను ఇక్కడ స్థాపించి అన్ని వైపులా విస్తరించారు. బీదర్ పట్టణాన్ని ఎన్నో రాజవంశాలు పరిపాలించాయి. బీదర్ కిల్లా అభేద్యమయ్యి ఓటమి లేనిదై ఉండెను. ఈ కిల్లాలో ఇప్పటి వరకు యుద్ధములో ఇతరులెవరూ గెలవలేదు. ఈ దరిపట్టిపై చంద్రసేన జాదవ్ పుత్రులు రామచంద్ర జాదవ్ యొక్క పరిపాలనా కాలం కీర్తి ఇప్పటికీ ఉంది. ఇప్పటి హుమనాబాద్ పట్టణాన్ని పూర్వం జయసింగ్ ఫేట్ అనేవారు. చరిత్రకారులైన విజ్ఞానేశ్వరుల వలనే లింగాయత్ ధర్మం యొక్క ప్రథమ ప్రవర్తకులు బసవేశ్వరుల అభ్యుదయం ఈ ప్రదేశంలోనే జరిగింది. కళ్యాణ్ బిజ్జల్ రాజు యొక్క అమాత్యులైన బసవేశ్వరులు శివభక్తులు, కీర్తివంతులు, ప్రభావశాలురయి ఉండిరని వారి చరిత్ర వల్ల తెలుస్తుంది. బసవేశ్వరులు నందికేశ్వరుల అవతారమనే లింగాయుతుల భావన నిజం. మణిచూల పర్వతంలోని ఈ భాగానికి వృషభాద్రి అనే పేరు రావడానికి కారణం బసవేశ్వరులకు ప్రియమైనదయ్యి ఆకృతిలో వృషభం వలె నంది వలె భక్తులకు అనిపించటం వల్ల ఆ పేరు వచ్చింది. ప్రాచీన కాలంలోని సత్పురుషులు సదానందులు వారి శిష్యులు పూర్ణానందులు లోకోత్తర రత్నాలలో ఎన్నదగిన వారు. శివరామస్వామి కీర్తి సర్వత్రా వినిపించేది. వీరు సమర్థ రామదాసు 5 శిష్యులలో ఒకరు. వీరి నివాసం కళ్యాణ్. తర్వాత ఈ ప్రదేశంలో చాలామంది సత్పురుషులు జన్మించారు. అల్లం ప్రభు, బక్క ప్రభు అనే పేరు గలవారు లింగాయతులలో సత్పురుషులుగా పేరెన్నకగన్నారు. వీరందరి చరిత్ర వ్రాయటం కష్టతరమైనది. సందర్భానుసారం కథలో వచ్చినప్పుడు వ్రాయటం జరుగుతుంది. 19వ శతాబ్ది ప్రథమ భాగములో అవతరించిన రత్నాలలో శ్రేష్టమైన రత్నం మాణిక్ మాత్రమే. మాణిక్ ప్రభువుకు పెట్టిన పేరు మాణిక్.
అయినా కూడా వారి నాయనమ్మ తల్లిదండ్రులు రత్న అని ముద్దుగా పిలిచేవారు. వీరు మణిచూల లేదా మణిగిరి ప్రదేశం తమ జన్మ కోసం, బాలలీలల కోసం, అవతారం తీసుకోవడం కోసం మరియు సంప్రదాయ స్థాపన కోసం ఇష్టంతో ఎందుకు ఎన్నుకున్నారంటే సృష్టి నియమాలు అనుసరించాలని సంకల్పించుకున్నారు. విశిష్ట కారణంతో అవతారం ధరించిన ప్రభువుకు మణిచూల పర్వతభూమి ప్రియంగా కనిపించింది. ప్రేమతో నిండిన తపోనిధుల అనుష్ఠానాలతో తేజోమయమైన నిసర్గ రమణీయ వనంలోని తారు లతలతో నిండిన అత్యంత ముగ్ధ మనోహర రూప ధారణ చేసిన నిర్మల పవిత్ర నానావిధ జల ప్రవాహ జలాశయాలతో పునీతమైన స్వజ్వల సుగంధ వాయువుతో ఉల్లాసితమయ్యి మార్గ ప్రతీక్ష చేస్తున్న భూమాతను చూసి భక్త కార్య కల్ప ద్రుమ ఘోష చేయించుకునే ప్రభువు ఆ భూమాత కోసం పరిగెత్తి రావటం సహజమే. మాణిక్యం అనేది వ్యవహారములో ఒక రత్నం యొక్క పేరని అందరికీ తెలుసు. ఈ రత్నం యొక్క రంగు కూడా ఎర్రగా ఉంటుంది. ఎర్ర రంగు పవిత్రమైనది. ఈ అద్వితీయం రత్నం విశ్వం యొక్క ఎర్ర రంగు సృష్టి అంతం వరకు ఇలాగే తేజోవంతంగా ఉంటుందనడం నిస్సంశయం. ఈ విధంగా మణిచూల పర్వతం ప్రేమతో ఆకర్షించి ప్రభువు జన్మించడానికి ప్రేరణ అయ్యి వారి క్రీడాస్థానం మరియు శాశ్వత నివాస స్థానమయ్యింది. రత్నాన్ని సానబెట్టడం ఎంత అవసరమో అలాగే సానబెట్టడానికి రత్నం యొక్క అవసరం ఉంది. అందువల్ల ప్రభువు నివసించడం వల్ల ఈ పర్వతానికి మహత్యం వచ్చింది. ఈ పర్వత శిఖరంపై దత్తావతారులైన శ్రీ ప్రభువు గాది స్థాపన జరిగింది. సకల మత సంప్రదాయ దుందంబి మోగిస్తూ సమతాభావం యొక్క జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంది. వీటిని ఇవ్వడం ప్రభువుకు మానవులపై ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఈ పర్వతం ప్రేమకు పునాదిగా ఉన్నది. అన్ని ధర్మాలు, మతాలు ప్రేమ అనే పీఠంపై సమత అనే జెండా కిందకు వచ్చి అక్షయమైన ఆనందాలతో ఉండాలని ప్రభువు అనుకున్నారు. కాల ప్రవాహం సమతాభావంతోనే ప్రవహిస్తుంది. ప్రేమ, శాశ్వత శాంతి మరియు ఆనందాలే విశ్వమానవ జీవితం యొక్క ధ్యేయాలు. ఈ సత్యం ప్రభువు 200 సంవత్సరాల పూర్వమే తెలుసుకొని తన సంప్రదాయాన్ని విస్తృతపరిచారు. పరమావధి యొక్క ఐహిక ఉత్కర్ష, పారలౌకిక నిశ్రేయస్సు సాధ్యం కావడానికి యోగ్యమైన ఈ పుణ్యభూమి అందరినీ ప్రేమతో ఆహ్వానించడానికి ఎల్లప్పుడూ సుశోభితంగా సిద్ధమై ఉన్నది. సకల మత స్థాపిత ప్రభువు యొక్క ఆధ్యాత్మిక శక్తి ప్రభావం ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. జగత్తు యొక్క ఐహిక ఐశ్వర్యానికి, మోక్షానికి సకల మత ధర్మం ఉపకారి అయి ఉన్నది. సర్వధర్మాలు, మతాలు తమదే శ్రేష్టమనే విషయాన్ని విడిచి ద్వేషభావాన్ని మరిచి ప్రేమతో ఒక తాటిపైకి వస్తారో అప్పుడు సకల మత సంస్థాపకులైన ప్రభువు సాక్షాత్కరిస్తారు. ఇలాంటి సందర్భం వచ్చే కాలం దగ్గరలోనే ఉందని ఆశిద్దాం. పూర్వచరిత్ర మరియు జన్మము 3. పూర్వచరిత్ర మరియు జన్మము 9వ పేజీ. 19వ శతాబ్ద ప్రారంభంలో నిజాం రాష్ట్రంలోని ఒక ఉప సంస్థానములో మనోహర నాయక్ అనే పేరు గల బ్రాహ్మణ గృహస్థులు ఉండేవారు. ఉప సంస్థానం యొక్క రాజధానికి కళ్యాణి అనే పేరు ఉండేది. ఇప్పటికీ అదే పేరు వాడుకలో ఉంది. ఈ కళ్యాణిని అందరూ కళ్యాణ్ అని కూడా అంటారు. మొదట ఇది మహారాష్ట్రలో ఉండేది. దీనిని కల్బుర్గి కళ్యాణి అనేవారు. బొంబాయికి దగ్గరలో ఒక కళ్యాణ్ అనే ఊరు ఉంది. ఆ కళ్యాణ్ నుండి ఈ కళ్యాణ్ భిన్నమైనది అని తెలపడానికి కల్బుర్గితో ముడివేశారనిపిస్తుంది.
మొదటి రోజు పారాయణము 9వ పేజీ. మనోహర నాయకు పూర్వీకులు కళ్యాణిలో నివసించేవారు కాదు. హరికుడ్డు అనే ఒక పల్లెటూరు నుండి కళ్యాణికి వచ్చి నివసించారు. తర్వాత హరికుడే అనే ఇంటి పేరు స్థిరపడిపోయింది. పూర్వం ఇంటి పేరుతోనే పిలిచేవారు. ఈ ఇంటి పేరు ఎక్కువగా చేస్తున్న పనిని బట్టి, నివసించిన ఊరిని బట్టి వచ్చేది. మనోహర నాయకు కళ్యాణికి వచ్చి పెరగడం వల్ల వాళ్ళు కళ్యాణిలో హరికుడే అయ్యారు. హరికుడేలో వారి వృత్తి ఏమిటో తెలియదు. నాయక్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలియదు. ఆ కాలంలో సావుకారి, స్వర్ణకారి వృత్తి వాళ్ళని నాయకులు అనేవారు. కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ పనులేవి చెయ్యలేదు, కానీ నాయక్కు స్థిరపడిపోయింది. మనోహర నాయకు ఇంట్లో అందరూ ఈశ్వర భక్తులయ్యి సాత్వికులై ఉండేవారు. మనోహర నాయకు తండ్రి నృసింహనాయక్కు కళ్యాణ్లో జన్మించారు. ఈయన కేశవనాయకు పుత్రుడు. కేశవనాయకు బేదారు దగ్గరలో ఉన్న ఝరుని నృసింహక్షేత్రములో అనుష్ఠానము చేసిన తర్వాత పుత్రుడు జన్మించారు. అందుకనే నృసింహనాయక్ అని పేరు పెట్టారు. కేశవనాయకు సాత్విక గుణసంపన్నులయ్యి ఉండేవారు. తండ్రి ఆర్జించిన ఆస్తిలో భాగాలుగా చేస్తుండగా తనకు ఏదైతే భాగం దక్కాలో అది దక్కదని తెలుసుకొని తన పూర్తి భాగం సోదరుడికి ఇచ్చివేసి కులస్వామి అయిన ఖండేరాయుని మూర్తిని తీసుకొని హరికుడ్డు గ్రామాన్ని వదిలి కళ్యాణికి వచ్చి నివసించారు. కేశవనాయకు తన పుత్రుడైన నృసింహనాయకుకి ఉపనయనము చేసి వివాహము చేశారు. నృసింహనాయకు మరియు బచ్చమ్మల పుత్రుడే మనోహర నాయకు. బచ్చమ్మదేవి మారుతికి నైవేద్యము పెడితే మారుతి ఆరగించిన తర్వాత అన్నం తినేవారని ఒక చరిత్రకారులు వ్రాశారు. బచ్చమ్మకు 2 పుత్రులు. మొదట మనోహర నాయకు, తర్వాత మార్తాండ నాయకు. వీరిద్దరి బాల్యావస్థ దాటకముందే భర్త చనిపోతే కళ్యాణికి దగ్గరలో ఉన్న పుట్టిల్లు అయిన లాండవంతికి వెళ్ళింది. ఈ ధైర్యశాలి అయిన స్త్రీ తన 2 పుత్రులకు సరి అయిన రీతిలో మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యా ప్రవీణులను చేసింది. మనోహర నాయకు సాత్వికుడయ్యి విద్యావేత్త అయ్యి బాల్యమంతా లాండవంతిలోనే గడిచిన తర్వాత కళ్యాణికి చెందిన అప్పారావు కులకర్ణి గారి పుత్రిక భయమ్మతో వివాహం అయిన తర్వాత మళ్లీ కళ్యాణికి వచ్చి నివసించారు. శ్రీ మాణిక్య చరితామృతము 10వ పేజీ. మనోహర నాయకు మాతృభక్తి పరాయణులు. తల్లి కనుసన్నులలో పెరగడం వల్ల వీరి జీవితమంతా ఉదాత్తమైన పనులతో గడిచిపోయింది. వీరి ప్రేమతో లబ్ధి పొందిన వారు వీరి ఉపదేశామృతం కోసం ఆతృత పడేవారు. వారిలో అన్ని జాతుల వారు ఉండేవారు. వీరి తమ్ముడైన మార్తాండ నాయకు అల్ప వయస్సులోనే మరణించారు. మనోహరుని భార్య భయాదేవి గొప్ప కుటుంబంలోనిది. సుస్వభావము కలిగి ప్రపంచాన్ని పారమార్థిక దృష్టితో చూసేది. వీరికి కీర్తిశకం 1813లో ప్రథమపుత్రుడు జన్మించాడు. హనుమంతుని ఉపాసనతో జన్మించడం వల్ల హనుమంత్ అని పేరు పెట్టారు. వీరిని హనుమంతు దాదా మహారాజ్ అని పిలిచేవారు. చాలామంది చరిత్రకారులు హనుమంతరావుని మారుతి అవతారంగా కొలిచేవారు. ఉపనయనము అయ్యే వరకు ఆయన మగవారిగా ఉండేవారు. తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ కాలానుగుణంగా వ్యవహారిక చదువు నేర్చారు. ఎప్పుడూ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడేవారు. మనోహర నాయకు కుటుంబానికి వారు చేసిన అనుష్ఠానానికి ఫలం దొరికే సమయం ఆసన్నమైనదని అర్థమయ్యి అధఃకరణతో ఉన్నతమైన మనోవృత్తితో పారమార్థిక సంపాదన చేయాలనే తపన ఆ దంపతులకుండేది. వంశం యొక్క దేశం యొక్క ధర్మం యొక్క లోక కళ్యాణం చేసే కొడుకు కావాలని ఏ తల్లికి ఉండదు. కొంతమంది చరిత్రకారులు సర్వసంపన్నుడైన పుత్రుడు కావాలని భయమ్మ గోమూత్రంతో రొట్టెలు చేసుకుని తినే వ్రతం చేసిందని వ్రాశారు. ఏది ఏమైనా తమ కడుపులో ఉత్తమమైన కులదీపకులు జన్మించాలని గాఢమైన కోరిక ఉండేది. మనోహర నాయకు రామభక్తులు. వీరు రామనవమి ఉత్సవం చేసేవారు.
1817 సంవత్సరములో రామనవమి ఉత్సవము పెద్ద ఎత్తున నిర్వహించారు. వీళ్ళ భాగ్యోదయానికి ఈశ్వర సంకల్పం తోడయింది. ఆ రోజు వారు కర్తవ్యపరాయణులయ్యి సంతోషంగా ఉండగా మనోహర నాయక్కు బయ్యమ్మ దంపతులకు స్వయంగా దత్తాత్రేయుల వారి ఉదరములో జన్మిస్తామని స్వప్నములో సాక్షాత్కరించి చెప్పారు. స్వప్నం వచ్చిన రోజున రామనవమి కాబట్టి మాణిక్యనగర్లో రామనవమి ఉత్సవం పెద్ద ఎత్తున ఇప్పటికీ నిర్వహిస్తారు. మాణిక్య ప్రభు చరితామృతము 12వ పేజీ. సృష్టి నియమానుసారం నవమాసాల తర్వాత 1817 సంవత్సరం మార్గశిర శుక్ల చతుర్దశి మంగళవారం 22 డిసెంబర్ రోజు రెండవ పుత్రుడు మాణిక్కు జన్మించారు. ఈ పుత్రుని జన్మతో మనోహర నాయకుల కులదేశ ధర్మ మరియు జగత్తు యొక్క ఉద్ధరణ ఎలా జరిగిందో ఈ చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ అద్వితీయమైన శ్రేష్ఠులు బయాదేవి కడుపున పుట్టడం వల్ల ఆమెను దేవి స్వరూపంగా కొలవాలి. బచ్చమ్మ తల్లిగారి ఊరు అంటే మనోహర నాయకు తాతగారి ఊరైన లాండవంతిలో ప్రభువు జన్మించారు. తండ్రికి పరమానందమైనది. ఈ బాలుని జాతకం స్వయంగా తనే చూసి జయప్ప అనే స్వర్ణకారుడి దగ్గర ఆ జాతకాన్ని ఉంచారు. బచ్చమ్మకు మనవడే పుట్టాడనే ఆనందం చెప్పనలవి కాలేదు. బచ్చమ్మ మనవడిని ముద్దుగా రత్న అని పిలిచేది. అలాగే తల్లి తండ్రి కూడా పిలిచేవారు. ఆప్తులు లాడన్ షా, మదన్ షా అని పిలిచేవారు. వారి వంశములో అద్వితీయ రత్నం ఉద్భవించిందని వీరందరి భావన. ఆ బాలుని శరీరం బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. విశిష్ట కారణంతో అవతారం భూమిపై ఉద్భవించినప్పుడు అందుకు అనువైన వంశం చూడాల్సి వస్తుంది. పూర్వం ఈ వంశం సామాన్యంగా ఉండేది. ఐశ్వర్యం, సామర్థ్యం, వ్యవహారిక జ్ఞానం మొదట్లో ఉండేవి కావు. అందుకని ప్రభువు ఈ వంశాన్ని ఆశ్రయంగా తీసుకొని అన్ని రకాలుగా ఆ వంశాన్ని ఉద్ధరించారు. మంచి పళ్ళు తినడానికి దొరికితే ఆ వృక్షం ఎలా శ్రేష్టమైనది అంటామో ఆ విధంగా ఈ వంశం అత్యంత ఉన్నతమైనదనాలి. ప్రభువు జన్మ సమయములో 4 దిక్కులు ప్రకాశవంతమైన సాక్షాత్తు దత్తాత్రేయులు ప్రత్యక్షమయ్యారని అందరు చరిత్రకారులు వర్ణించారు. ముందు ప్రభు చరిత్ర చదివితే లేక వింటే ఈ విధమైన అసామాన్యమైన వ్యక్తి యొక్క జన్మ అసామాన్య పద్ధతిలో జరిగి ఉండవచ్చు అని తెలుస్తుంది. ఒక సామాన్య వంశములో జన్మించిన వ్యక్తి నిరాకారుడయ్యి ప్రజలను ప్రేమతో ఆకర్షించుకోవడంలో సమర్థులై ఉండేవారు. వేల మంది కాదు, లక్షలాది మందికి అన్నవస్త్రాలే కాకుండా ధనం ఇచ్చి అన్ని రకాల కోరికలను నెరవేర్చేవారు. శ్రీ మాణిక్య చరితామృతము 13వ పేజీ. కల్పద్రుములై ఉంటారు. ఇంతేకాదు, జగత్తుకు ఆదర్శములమైన ఒక తత్వవేత్త స్వతహాగా ఆచరణలో తెచ్చి దాన్ని స్థాపన చేశారు. హిందూ, ముస్లిం, సిక్కు, జైన్, లింగాయత్తు మొదలైన అనేక జాతి లేదా ధర్మాల వారికి స్వభావసిద్ధమైన శత్రుభావాన్ని మర్చిపోయేలా చేసి అందరినీ ప్రేమతో ఒక తాటిపైకి తెచ్చి వారి నుండి ప్రభురేవ ప్రభుం సాక్షాత్ పీరాన పీరు దస్తగిర్ నానక్ సోహి మాణిక్ ధన్య ప్రభు అన్న వాటిని నిజం చేశారు. ఇది విని లేక చూసి ఏ మనుష్యుడైనా ప్రభువు యొక్క సామర్థ్యానికి ఆశ్చర్యపోతారు. లోకోద్ధరణ కోసం అవతరించిన వారి స్వభావం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు ఉయ్యాలలో ఉన్నప్పుడే వారి తత్వం తెలుస్తుంది అనటం అవాస్తవికత అనిపించుకోదు. ప్రభువు యొక్క మహిమ కుమార దశ నుండే అగుపించేది. ఈ విషయం చదువరులకు ముందు పేజీలలో తెలుస్తుంది. మాణిక్య ప్రభు జన్మతో ఇంటి వారంతా సంతోషభరితులయ్యారు. తల్లిదండ్రులకు తమ రక్తం పంచుకొని పుట్టాడని చాలా ఆనందమయ్యింది. ప్రకృతి కూడా పులికించింది. వాతావరణమంతా దివ్యమైన సంతోషంతో నిండిపోయింది. మాసానా మార్గశీర్షోహం
అనే గీతావాక్యం 12 మాసాలలో మార్గశిర మాసం శ్రేష్టమైనదని అర్థం. ఈశ్వరనామ సంవత్సర మార్గశిర మాసం శుక్ల చతుర్దశి చంద్రుడు రోహిణీ నక్షత్రములో ఉన్న రాత్రి ప్రభు జన్మించారు. ఆ సంవత్సరములో మంచి వర్షాలు పడడం వల్ల భూమి సస్యశ్యామలమైంది. నదులు, కాలువలు, బావులలో నీరు ఉండడం వల్ల పశువులు, పక్షులు, మనుషులు సుఖంగా ఉండేవారు. లోకోత్తర సామర్థ్య సంపన్నుడు మనుషుల మధ్య జన్మిస్తే కారణం తెలియకుండానే మనసు ఆనందమయమవుతుంది. భగవాన్ శ్రీకృష్ణుని జన్మ సమయములో సృష్టి యొక్క స్వరూపం క్రింది విధంగా ఉండేది. పరమమంగళ కారకమైన భగవంతుని జన్మకాలము సమీపించింది. ఆ సమయములో అన్ని నక్షత్రాలు, గ్రహాలు శాంతమయ్యి చంద్రుడు రోహిణీ నక్షత్రములో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఆకాశములో నిర్మలమైన నక్షత్రోదయమైంది. పృథ్వీపై గోకులంలో మంగళోత్సవం ప్రారంభమైంది. నదులలోని నీరు నిర్మలమైంది. చెరువుల్లో కమలాలు వికసించి వింత శోభ కనిపించింది. వనంలోని పుష్పాలు, పక్షులు, ప్రాణులు భ్రమరనాదం చేయసాగాయి. పవిత్రమయ్యి సుగంధము వ్యాపించి ఆ మనోహర స్పర్శతో స్వచ్ఛమైన గాలి వ్యాపించింది. బ్రాహ్మణుల అగ్ని ప్రశాంతంగా ప్రజ్వలించి జన్మమే లేని భగవాన్ జన్మించేటప్పుడు స్వర్గములో దుందంబి మోగసాగింది. ఈ వర్ణన ప్రభు జన్మ సమయానికి కూడా వర్తిస్తుంది. చాలా వరకు అందరూ చరిత్రకారులు ఈ విధంగానే వర్ణించారు. ఆ తర్వాత మనోహర నాయకుకి 3వ పుత్రుడు సర్వజిత్తు నామ సంవత్సర పుష్య శుక్ల త్రయోదశి సోమవారం జన్మించారు. నృసింహ అని పేరు పెట్టారు. బచ్చెమ్మ వృద్ధాప్యంతో మరణించగానే కొద్ది కాలానికి మనోహర నాయక్ కూడా కాలం చేశారు. భయాదేవి తన 3 పుత్రులతో కళ్యాణిలో నివసించేవారు. భయాదేవి అన్నగారి సహాయమే చాలా అండగా ఉండేది. ప్రభువు బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. 3 పుత్రులతో పాటు మనోహర నాయకుకి చిమనాబాయి అని పేరు గల కుమార్తె ఉండేది. 3 పుత్రులతో పాటు మనోహర నాయకుకి చిమనాబాయి అని పేరు గల కుమార్తె ఉండేది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 14వ పేజీ 4వ భాగం. కళ్యాణి నగర చరిత్ర మరియు ఇప్పటి కళ్యాణి నగర చరిత్ర 11వ శతాబ్దంలో వ్రాయబడింది. హైదరాబాద్ నవాబుల జాగీర్దార్ ముఖ్యస్థానమయ్యి చాళుక్య వంశ మొదటి సోమేశ్వర్ రాజావారు తమ రాజధాని నగరంగా చేసుకున్నారు. 11వ శతాబ్దం చివరిలో ఈ రాజావారు రాజ్యపాలన చేసి సుమారు 100 సంవత్సరాలు పరిపాలించారు. మితాక్షరకారుడైన విజ్ఞానేశ్వరు చివరిలో కళ్యాణిని పాలించారు. విజ్ఞానేశ్వరుడు భారద్వాజ గోత్రస్థులైన పద్మనాభ భట్టోపాధ్యాయుల పుత్రుడు. కళ్యాణి యొక్క విక్రమార్క రాజాకు ఆశ్రయం ఇచ్చారు. విజ్ఞానేశ్వరుడు తర్వాత సన్యాసం పుచ్చుకున్నాడు. యాజ్ఞవల్క్య స్మృతిపై మితాక్షరి అనే గ్రంథం సర్వప్రసిద్ధమైనది. ప్రసిద్ధ కాశ్మీరీ కవి బిల్వానుడు విక్రమార్కదేవ చరిత్ర సంస్కృత కావ్యంలో కళ్యాణి నగరాన్ని సుందరంగా వర్ణించారు. లింగాయతు ధర్మస్థాపకుడైన బసవేశ్వరుడు ఈ ప్రదేశంలోనే జన్మించారు. శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర 14వ పేజీ మొదటి రోజు పారాయణము. వీరు బిజ్జల్ రాజు యొక్క మంత్రిగా ఉండేవారని లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. బసవేశ్వరుడు కళ్యాణి తాలూకా బాగేవాడి గ్రామంలో జన్మించారు. కృష్ణ మలప్రభ సంగమ ప్రదేశమైన కప్పదిలో నివసించారు. ఆయన ఆరాధ్య జాతి బ్రాహ్మణులు. ఇతడి మొదటి భార్య తండ్రి బిజ్జల్ రాజు దగ్గర మంత్రిగా ఉండేవారు. మామ మరణానంతరం మంత్రి పదవి ఆయనకు లభించింది.
తన అక్క కొడుకు చెన్నబసవ మద్దతుతో ఒక స్వతంత్ర మతాన్ని స్థాపించి జంగమ పురోహితుల వర్గాన్ని తయారు చేశారు. జంగములు జీతము రాజా యొక్క ఖజానాలోంచి ఇచ్చాడని ఉద్యోగం పోగొట్టుకొని లింగాయత్తు ధర్మ సహాయంతో రాజును పరాభవించాడు. రాజు మరణించాడని రాజకుమారుడు తన తండ్రిని చంపిన వారిపై పగ తీర్చుకోవడానికి బసవేశ్వరుడిని వెంబడించాడు. అప్పుడు ఆయన సంగమేశ్వరికి చేరుకొని శివలింగములో లీనమయ్యి మాయమయ్యాడని లింగాయత్ మతస్థుల నమ్మకం. ఆయన తర్వాత చెన్నబసవ లింగాయత్ ధర్మాన్ని ఉద్ధరించారు. బసవేశ్వరు చెల్లెలు పద్మావతి బిజ్జల్ రాజా యొక్క రాణి. అల్లం ప్రభులింగ బసవకు సహాయంగా ఉండగా ఆయనను గణపతి అవతారంగా వర్ణించారు. నిజాం రాజ్యములో కళ్యాణి ముస్లిం జాగీర్దారుల సంస్థానంగా ఉండేది. జాగీర్దారులను నవాబులు అనేవారు. ఔరంగజేబ్ మరణించిన తర్వాత నవాబుల పూర్వరాజులు ఇక్కడికి వచ్చారు. తర్వాత కళ్యాణి బీదరులు సుబేదారులయ్యారు. తర్వాత మరాఠీ సర్దార్ చంద్రసేన జాదవ్ యొక్క పుత్రుడు రామచంద్ర జాదవ్ ప్రాబల్యం పోయిన తర్వాత నవాబులకు కళ్యాణి జాగీరు లభించింది. 1761 రామచంద్ర జాదవ్ అంతమవగానే నవాబులు పాలించారు. ఔరంగజేబు మరణించగానే 1707 60వ సంవత్సరాల కళ్యాణి నగర చుట్టూ ప్రక్కల మరాఠీ సర్దారులు రాజ్యమేలారు. తర్వాత నవాబులు పాలించారు. ఇప్పుడు కళ్యాణి నగరం అంత ఆకర్షణీయమైనదిగా లేదు. సామాన్య ప్రజల స్థితి సంపన్నమైనదిగా కనిపించదు. 4 దిక్కులా పాడుబడినదిగా కనిపిస్తుంది. పురాతనమైన పెద్ద పెద్ద భవంతులు ఉండేవి. పూర్వం ఒక కాలంలో బంగారు పుప్పొడి రేణువులు ఎగిరేవని అంటారు. గోసావి గల్లీలో హైదరాబాద్ సంస్థానములో గోసాని వారి మూలస్థానం ఉండేది. గోసావి గల్లీలో 10 మార్గాలు ఉన్నాయి. కళ్యాణి ముఖ్య మహంతులు ఈ గోసావీలు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 16వ పేజీ మొదటి పారాయణము. బీదలకు అన్నదానం దక్షిణ నడుస్తుండేది. గోసావీలు కట్టిన బావి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది చూడదగిన ప్రదేశంగా అనిపిస్తుంది. 4 మూలలుగా ఉండి ఒక పక్క మెట్లు ఉండేవి. ఈ మెట్లు 50 ఆవులు ఒకేసారి దిగి నీళ్లు తాగడానికి వీలుగా ఉన్నాయి. బావి అన్ని వైపులకు 200 అడుగుల వెడల్పు ఉంది. తర్వాత కిల్లా కూడా చూడదగిన ప్రదేశం. ఈ కిల్లా పైనుండి కళ్యాణి చాలా బాగా కనిపిస్తుంది. పైభాగం నుండి చూస్తే దట్టమైన చెట్ల మధ్య కళ్యాణి నగరం ఉన్నట్లు అనిపిస్తుంది. కిల్లాకి ఒక ప్రక్క ఊరు ఉంది. కిల్లా ఇప్పుడు పడిపోయే స్థితిలో ఉంది. అది మళ్లీ మరామత్తు చేయటం కష్టసాధ్యం. ఒక కాలంలో వైభవయుక్తంగా ఉండేది. ఇంతకంటే ఈ కిల్లా గురించి వివరించలేము. కిల్లాపై నుండి సూర్యోదయ సమయంలో చూస్తే పూర్వ నవాబుల కబరిస్తాన్ సువర్ణ కలశ సహితంగా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బంగ్లా అంటారు. అదే మసీదు. చూడదగ్గ ప్రదేశం. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనము ఉద్విగ్నతకు లోనవుతుంది. పూర్వపు ఆర్య సంస్కృతి యొక్క నిర్మాణాలు చూస్తే మనసు ఉద్విగ్నతకి మనసు పాడవుతుంది. సదానంద మఠము కూడా ఈ కళ్యాణి నగరములోనే చూడదగ్గ ప్రదేశం. సదానంద స్వామి రామానంద స్వామి యొక్క గురువు. కాశీ నుండి గౌడ బ్రాహ్మణులు గురువు యొక్క ఆజ్ఞతో ఇక్కడకు వచ్చారు. చిత్తు అవధూత్తు అనే ప్రశ్నకి ఎక్కడైతే సమాధానం దొరుకుతుందో అక్కడే కళ్యాణిలో దొరికింది. నివసించమని గురువు చెబితే ఉత్తరాది నుండి దక్షిణాదిలోని కళ్యాణికి వచ్చి నివసించారు. ఆయన తన శిష్యులతో మఠాన్ని నిర్మించి పూర్తి చేశారు. మఠములో క్రిందగది చేసుకొని దాంట్లోనే సమాధి అయ్యారు. ప్రాచీన కట్టడాల్లో బసవేశ్వర మఠము కూడా చూడదగింది. లింగాయత్ ధర్మానికి ఎక్కువగా ప్రాచుర్యం ఉన్నది.
ఈ ఊరిలో ప్రభువు యొక్క గాది కూడా ఉన్నది. సంస్థానము తరపు నుండి గాది యొక్క పూజ, జోళి మొదలైన కార్యక్రమాలకు ఒక వ్యక్తి నియమించబడ్డారు. ప్రభు ఈ గ్రామంలో నివసించినప్పుడు ఏ కట్ట మీద కూర్చొని ఉండేవారో అదే ప్రదేశములో గాది నిర్మించబడింది. ప్రభు యొక్క బాల్య క్రీడలన్నీ ఈ గ్రామంలోనే జరగటం వల్ల ఈ గాది చాలా మహోత్తరమైనది. ప్రస్తుత కాలములో కళ్యాణీ నగరం పడిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రాచీన పవిత్రత ఆ గ్రామానికి లభించింది. గోసావీలు కట్టిన బావిలోని నీటితో మామిడి తోటలు పెంచి 1000 చెట్లు వేదసాధులకు పంచారు. కళ్యాణ్ నుంచి 2 మైళ్ళ దూరములో త్రిపురాంతక్ అనే పెద్ద చెరువు ఉంది. బిల్హాన్ యొక్క విక్రమార్క దేవచరితములో శ్రీ తైలపు అనే చాళుక్యరాజు పుత్రప్రాప్తి కోసం త్రిపురాంతకములో తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడని వ్రాయబడింది. ఇది రమణీయ స్థలమై ఉండవచ్చని ఊహించారు. ఈ త్రిపురాంతకం దగ్గరలో ఆకనాగన్నాచి గవి అండ్ గుహ అంట ఉంది. ఈ గుహ చాలా ప్రాచీన కాలమైనది, చూడదగ్గ ప్రదేశంగా ఉంది. ఈ చెరువు దగ్గర నిలబడి చూస్తే సృష్టి శోభ విలక్షణంగా కనిపిస్తుంది. కళ్యాణి బయట ప్రదేశం చాలా మనోహరంగా కనిపిస్తుంది. జలాశయము, గుహ, కొండలు, ఆకుపచ్చని వృక్షాలు చాలా రమణీయంగా కనిపిస్తాయి. ఇలాంటి రమణీయ ప్రదేశములో ప్రభు మహారాజు యొక్క బాల్యమంతా గడవడం వల్ల ఈ ప్రదేశానికి అత్యంత మహత్యం ఉంది. ఇప్పటికీ ప్రభువు యొక్క దివ్యమైన లీలలు ఈ ప్రదేశమంతా వినిపిస్తాయి. శ్రీ మాణిక్య చరితామృతము మొదటి రోజు పారాయణము 17వ పేజీ. శ్రీ మాణిక్య చరితామృతము మొదటి రోజు పారాయణము 5వ భాగము విద్యాభ్యాసము 17వ పేజీ. ప్రభువు యొక్క బాల్యం చాలా వరకు కళ్యాణిలోనే గడిచింది. ఇంతకు ముందు కళ్యాణి చరిత్ర చదివిన పాఠకులకు నిజమైన యోగ్యత తెలిసి ఉంటుంది. ప్రభువు ఏ ప్రదేశంలో లీలలు ప్రదర్శించారో వాటి స్మరణ సంఘటనలు మరణించే వరకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కృష్ణుని బాల్య క్రీడలు ఏ విధంగా గోకులంలో, బృందావనములో చిరస్మరణీయం అయ్యాయో అలాగే ప్రభువు లీలలు మా ప్రియమైన భక్తులకు కేవలం స్మరణతో వారు ఆనందభరితం కావడానికి కారణం అయ్యాయి. ప్రభువు యొక్క బాల్యంలో ముఖ్య విషయం విద్యాభ్యాసం. ప్రభువుకి వ్యవహారిక జ్ఞానం, విద్యాభ్యాసం ఎవరి నుండి లభించిందో తెలిసే మార్గం లేదు. చరిత్రకారులకు తెలిసినంత వరకు ప్రభు ఏ బడికి వెళ్ళలేదు. ఆ రోజులలో అధ్యాపకులు ఇంట్లో అక్షర జ్ఞానం, చిత్రలేఖనం, గణితం, జమా ఖర్చు లాంటి వ్యవహారిక జ్ఞానం నేర్పించేవారు. ఆ అధ్యాపకులు చిన్నపిల్లలకు యమస్వరూపంగా కనిపించేవారు. వాళ్ళు పెట్టే శిక్షలు భయంకరంగా ఉండేవి. ఇప్పుడు అలా లేదు. ఆ కాలంలో అది తప్పితే వేరే దారి ఉండేది కాదు. అప్పట్లో 4 విధాలైన శిక్షణా పద్ధతులు ఉండేవి. సాధారణ అక్షర జ్ఞానం కలగగానే వైదిక విద్యకు పంపేవారు. రెండోది శబ్దరూపావళి, అమరకోశం నేర్చుకొని వ్యాకరణ శాస్త్రం ఔపాసన పట్టడం, వీళ్ళనే శాస్త్రి అనేవారు. మూడోది అప్పటి రాజభాష, దర్బారీ భాష, పార్సీ, ఉర్దూ నేర్చుకొని సర్కారీ నౌకరిలో చేరటం. నాలుగవది రాయడం, చదవడం, లెక్కలు, జమా ఖర్చు నేర్చుకొని వ్యాపారం చేసే వర్గం. ఈ 4 ప్రకారాలైన విద్యాభ్యాసం ప్రభువు చేసినట్లు తెలియదు. బడిలో కానీ పంతుల వద్ద కానీ నేర్చుకున్నట్లు దాఖలా లేదు. ఇది మాత్రం నిజం. ఉపనయన సంస్కారం చేసి గాయత్రి మంత్ర ఉపదేశం తండ్రిగారైన మనోహర నాయక్ గారు చేశారు. తండ్రి ఆధ్వర్యంలోనే అక్షర జ్ఞానం తెలిసి ఉండాలి. వ్యవహారిక జ్ఞానం కూడా మనోహర నాయక్ నుండే వచ్చి ఉండాలి. ప్రభువు యొక్క చేతివ్రాత ఒక పాత పుస్తకములో వ్రాయబడింది. చాలా చిన్నప్పటి నుండి ప్రభువు అలౌకిక దివ్య పురుషుడని అవగతమవుతుంది. బాల్యంలో చేసిన లీలల వల్ల వారు అవతార పురుషుడని అందరికీ దృఢమైన నమ్మకం కలిగింది.
సాధు సత్పురుషులకు కూడా వ్యవహారిక జ్ఞానం ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ వారు నిమిత్త మాత్రులే. ఈ సత్పురుషులంతా జన్మతాః జ్ఞానులై ఉంటారు. పుణ్యాత్మ నామాత్ర తథా విధానం నిమత్త మాత్ర గురువో భవంతి. ఇది బిల్హనుడు వ్రాసిన నీతి. మనోహర నాయకుకి తన కుమారుని మహత్యం అవగతం అయ్యింది. ఇలాంటి మహాపురుషునికి విద్యాభ్యాసం ఎవరు ఇవ్వాలి, ఎలాంటి విద్య ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్నగానే ఉండేది. ప్రభువు యొక్క బాల్యంలోని ముఖ్యమైన సమయం స్వతంత్ర ప్రవృత్తితో అడవిలో తిరిగి మిత్రులను ప్రోగు చేసి నానా విధాలైన ఆటలు ఆడటంలోనే గడిచిపోయింది. ఈ విధమైన ఆటల్లో కూడా ప్రభువు యొక్క విశిష్టత కనిపించేది. విద్యాభ్యాసం 4 గోడల మధ్య పలానా చోట పలానా వ్యక్తి నుండి నేర్చుకుంటేనే లభిస్తుందని సిద్ధాంతము. ప్రచండ జ్ఞానం పెద్ద గ్రంథ సంగ్రహం చేసి విశ్వవిద్యాలయం నుండి పట్టాపుచ్చుకొని ఆ డిగ్రీతో పదవిని సంపాదిస్తారు. ఇలాంటివి ప్రభువుకు తెలియకపోయినా నిజమైన జ్ఞానం ఏదో, అది ఎలా ప్రాప్తిస్తుందో మాత్రం ప్రభువుకు ఖచ్చితంగా తెలిసేది. జన్మతః దివ్య తేజస్సుతో జ్ఞాన సంపన్నుడైన ప్రభువుకి ఎవరి నుండి విద్య నేర్చుకునే అవసరం ఉండేది కాదు. అయినా కూడా వ్యవహారిక దృష్టితో మానవ రూపములో ఉండడం వల్ల అన్ని వ్యవహారాలు ఆచరించినట్లు తెలుస్తుంది. మానవ దేహం ఏ విధంగా పెరుగుతుంది? బాల్యం, యవ్వనం, వార్ధక్యం. ఈ అవస్థలన్నీ అనుభవించవలసి వస్తుంది. ప్రభువు యొక్క దేహం సృష్టి క్రమానుసారంగా పెరిగేది. తను దేహభోగం విడవలేదు. అన్ని అవస్థలు ప్రభు అనుభవించవలసి వచ్చింది. బాల్యంలో విద్యాభ్యాసం ముందు చెయ్యబోయే పనులకు అవసరమని గుర్తించారు. ప్రభువు ఎప్పుడు బడికి వెళ్ళలేదు. ఇతర పిల్లల మాదిరిగా పుస్తకాలు పట్టుకొని చదవలేదు. బాల్యమంతా మిత్రులను చేర్చుకొని వివిధ రకాలైన ఆటలు ఆడేవారు. ఎన్నోసార్లు భయంకర కీకారణ్యములో ఒక్కరే తిరిగేవారు. వివిధ పశుపక్షాలతో వృక్షలతలతో వాటి సాన్నిధ్యంలో స్వచ్ఛందంగా ఆటలు ఆడేవారు. ఇళ్ల మధ్యలో లేదా ఏకాంతంగా గుళ్లల్లో తీర్థస్థానాలలో సంచరిస్తూ ఉండేవారు. వ్యవహారిక శిక్షణ ఇప్పించి ఆ శిక్షణతో ఇంటిని చూసుకోవాలని ఆప్తులకు సహజంగా ఆపేక్ష ఉండేది. ముఖ్యంగా ప్రభు మామ ఈ విషయములో నిక్కచ్చితగా ఉండేవారు. బలవంతరావు, అప్పారావు మామ నవాబుల ఆస్థానములో పెద్ద అధికారిగా ఉండేవారు. వారి దగ్గర సిపాయిలు, జవానులు ఉండేవారు. ప్రభువుని బడికి పంపించే ప్రయత్నం విఫలమైనందున ప్రభువుతో సిపాయులను కూడా బడికి పంపేవారు. వాళ్ళని తప్పించుకొని ప్రభువు సహజ లీలలతో మాయమయ్యేవారు. బడికి పోకుండా ఎక్కడికి వెళ్తాడో చూద్దామని మామ ప్రభువుని రహస్యంగా వెంబడించారు. అక్కడ ఒక భయంకరమైన పులి ముందు నిలబడి ఉండటం చూసి వెనక్కి తిరిగారు. బడికి పంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యేసరికి చివరికి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రభువు యొక్క ఈ స్వాతంత్ర ప్రవృత్తి చాలామందికి ఈ పిల్లవాడు పిచ్చివాడుగా ఉండవచ్చని వేడాబాబు పిచ్చి సోదరుడు అని పిలిచేవారు. అయితే అలా పిచ్చివాడుగా కనిపించే పిల్లవాడు మహాజ్ఞాని అని వారి గురించి తెలిసిన వారికి దృఢమైన నమ్మకం. ప్రభువుకు వాక్శుద్ధి ఉందని చాలామందికి తెలిసింది. చాలా చిన్న వయసులోనే అమృతమయ వాక్కుతో లోక కళ్యాణం జరగడం అన్ని ఊర్లలో పాకిపోయింది. జనమంతా తమ పనులు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఇలాంటి ప్రశ్నలతో ప్రభువు వద్దకు వచ్చేవారు. వేడేబాబు వాక్కు నిజం అవుతుందని జనాల్లో నమ్మకం పెరిగిపోయింది. అందువల్ల వారి మీద ఒక రకమైన ఆదరణ పెరిగింది. ఈ వేడేబాబు యొక్క రూపము మంచి దర్పంతో ఉండేది. అప్పుడప్పుడు శరీరానికి బూడిద పూసుకొని దిగంబరంగా కనిపిస్తూ ఉండేవారు. కొన్ని సమయాలలో ప్రతిష్టగల మనుషుల వలె పెద్ద చర్చాగోష్ఠుల్లో మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు పిల్లలతో కలిసి ఆటలు ఆడేటప్పుడు
ఏ ఆటైనా సరే ఆ ఆటలో నిమగ్నమయ్యేవారు. ప్రభువు భాషలో, వ్యవహారంలో ఒక రకమైన ఆకర్షణ ఉండేది. చక్కెరకు ఎలా చీమలు పడతాయో అలా పిల్లలు ఎప్పుడూ ప్రభువు చుట్టూ చేరేవారు. ప్రభువుతో ఏ ప్రదేశంలో అయినా, ఏ కాలంలో అయినా పిల్లలు ఆనందంగా ఉండేవారు. వారు ప్రభు సహవాసంలో నిర్భయంగా ఉండేవారు. ప్రభువుతో ఆటలాడేవారు. ప్రభువు యొక్క బాల్యక్రీడలను వర్ణిస్తూ ఉద్విగ్నతకు లోనయ్యి, హై రే ప్రభు, ఆ సమయంలోనే మాకు ముక్తిని ప్రసాదించలేదు. మేము నీ నిజరూపాన్ని గుర్తించలేక మీతో కుస్తీ పట్టాము, చెట్లు ఎక్కాము, అనేక విధాల ఆటలు ఆడాము అంటూ ప్రేమోద్యోగానికి లోనయ్యి అశ్రుదారులు జలజలా కారుతుండగా అతహకరణ ప్రేమతో నిండిపోయి తమ మాట నిలిచిపోయింది అంటూ ప్రభువుతో తమ అనుబంధాన్ని వివరిస్తూ ప్రభు నామస్మరణ వారిని ప్రత్యక్షంగా కలుసుకున్న ప్రభువు యొక్క మరాఠీ చరిత్ర రచయిత శ్రీ గణేష్ రఘునాథ్ కులకర్ణి గారు వర్ణించారు. శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర 20వ పేజీ. ప్రభువు బాలలీలలు యథాతథంగా వర్ణించటం మానవ మాతృల శక్తికి మించిన పని. ఆ బాలగోపాలాన్ని తన ప్రేమతో ఆకర్షించే వేడాబాబు ఎప్పుడూ బడికి వెళ్ళలేదు. కానీ బడి తనను వెంబడించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 4 గోడల మధ్య ఉన్న ప్రదేశాన్ని బడి అని అంటున్నాం, కానీ జ్ఞాన సంపాదన చేసుకునే ప్రదేశం విశ్వమంతటా ఉంది. విశ్వవిద్యాలయం ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో ఉండదు. విశ్వమే వారికి విద్యాలయము. వారికే జ్ఞాన మార్గం సులభం అవుతుంది. ఈ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలియచేశారు. ఉత్తమమైన అధికారి విద్యార్థుల వెనుక ఉండి విశ్వంలోని ప్రతి వస్తువు గురించి ఎలా జ్ఞాన సంగ్రహాన్ని ఇస్తూ ఉంటారో ఆ విషయం ప్రభు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ప్రకృతియే సరి అయిన జ్ఞానం యొక్క తలుపు తెరిచి అందరినీ ఆహ్వానిస్తూ ఆ పనిలోనే నిమగ్నమై ఉంటుంది. నిర్జీవ పదార్థం నుంచే జ్ఞానప్రాప్తి అవుతుంది. మానవ జీవితం ఎలాంటిది, తన కర్తవ్యం ఏమిటి, జ్ఞానం ఎవరి మనసులో ఉంటుందో వారికి విశ్వం జ్ఞానమయంగా కనిపిస్తుంది. జ్ఞాన లాలస ఎంత తీవ్రంగా ఉంటుందో అంతే ప్రమాణంలో జ్ఞానప్రాప్తి అవుతుంది. దానికోసం నిజమైన జిజ్ఞాస కావాలి. జిజ్ఞాసలో సాధన ఉత్పన్నం అవుతుంది. మానవ కర్తవ్యము జ్ఞానంతో పరిసమాప్తి అవుతుంది. ఇది సర్వసామాన్యమైన సిద్ధాంతం. ఈ జ్ఞానం యోగ్యమైన అధికారి అయిన గురువు వద్ద ఉండి నమ్రతతో సేవ చేసి జ్ఞాన సంపాదన చేయడం జగత్తులో పరిపాటి. ఈ గురు సంప్రదాయ పరంపర నడుస్తూ ఉంటుంది. ఈ రాజమార్గాన్ని ప్రభువు ఎందుకు అవలంబించలేదు అనేది ఒక పెద్ద ప్రశ్న. వ్యవహారములో ఉన్న మార్గాన్ని అనుసరించకుండానే ప్రభువు అత్యంత జ్ఞాన సంపన్నులై ఉండేవారు. దీంట్లో మర్మం ఏమిటి? హిందీ, మరాఠీ, కన్నడ, తెలుగు, ఉర్దూ, ఫార్సీ, అరబీ, ప్రజాభాష ఇలాంటి అన్ని భాషలలో ప్రభువుకి మంచి ప్రవేశం ఉండేది. ఈ భాషలు ప్రభువు సరళంగా మాట్లాడేవారు. ఆయా భాషలలో ప్రభువు వ్రాసిన పదాలు మనసుకు హత్తుకునేవిగా ఉండేవి. వ్యవహారిక విషయములో సర్వతో ముఖాభివృద్ధి కనబరిచేవారు. వైరాగ్య విషయములో ప్రభువుతో సమానంగా ఎవరూ నిలిచేవారు కాదు. ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నత ప్రభువులో మూర్తివంతమై ఉండేది. ఇలాంటి విలక్షణమైన మహాత్ముడు ఏ విధమైన బడికి వెళ్ళలేదు. ఏ గురువు వద్ద కూడా విద్యను అభ్యసించలేదు. ఇది ఆశ్చర్యం కాకపోతే మరేంటి? విశ్వం యొక్క గురుస్థానం ప్రభువుకు లభించింది. దీని గుర్తులు బాలలీలలో చేసిన పనుల ద్వారా తెలుసుకోవచ్చు. నిర్మలమైన వృక్షాలు, లతలతో అనంత పశుపక్షాదులు
అనంత పశుపక్షాదుల అతఃకరుణతో సహచర్యం చెయ్యడం ప్రభువు యొక్క సహజ లక్షణమై ఉండేది. పూర్వ ఇతిహాస పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తాయి. అటువంటిదే శ్రీమద్భాగవతంలోని 11వ స్కందములో యదురాజు మరియు అవధూతల మధ్య సంవాదములో సృష్టి యొక్క పదార్థాల నుండి జ్ఞాన సముపార్జన చెయ్యడం అవధూతల వృత్తి అని వర్ణించబడింది. ప్రాచీన కాలంలో అసంఖ్యాక సంతలు మహాత్ములయ్యారు. వాళ్ళకంటే ప్రభువు భిన్నమైన వారు. చాలా చిన్నతనంలోనే జ్ఞాన యోగ సామర్థ్యము ప్రభువుకు అబ్బింది. ప్రభువు పుట్టుకతోనే జ్ఞానులు మరియు మూర్తివంతమైన ఆదర్శ పురుషులు. ఆయనను దత్తాత్రేయుని అవతారమని ప్రజలు నమ్ముతారు. అణువు నుండి, చిన్న పదార్థం నుండి, పెద్ద పదార్థం నుండి, శాస్త్రం నుండి, సృష్టి పదార్థం నుండి, అన్నం నుండి, మధు అంటే సారాన్ని గ్రహించడం ఇది అవధూత విద్య యొక్క లక్షణము. మధుకర వృత్తి ప్రత్యేక పుష్పం నుండి మధువును మాత్రమే గ్రహించడం. సృష్టి యొక్క ప్రతి పదార్థం నుండి మధువు గ్రహించడం అనే అపూర్వ శైలిని మధు విద్య అంటారు. ఈ విద్య కేవలం దత్తాత్రేయులకు సాధ్యమైంది. దత్తాత్రేయుని మధుమతి విశేష శక్తి కల మధువు. ఈ పదం యొక్క అర్థం జ్ఞానం, సారం. ప్రభువు చిన్నతనంలోనే అరణ్యవాసం సంతోషంగా స్వీకరించారు. వారికి దాంట్లోనే ఆనందం దొరికేది. ప్రభు సమక్షములో ప్రేమపూర్వకమైన వాతావరణం కనిపించేది. అరణ్యములో పశువులు, పక్షులు, లతలతో నిర్జీవమైన పదార్థాల హృదయగతం ప్రభువుకు తెలిసేది. ప్రతి ఒక పదార్థములో ఉన్న సహజానందం ప్రభువు యొక్క అతఃకరుణతో ప్రతిబింబించి అందులో సమరసం అయ్యేవారు. బుద్ధిపూర్వకమైన మహానుభావులకు సత్యదూరమైన విషయాలేవీ లేవని నమ్మాల్సి వస్తుంది. జగదీష్ చంద్రబోస్ అనే ప్రొఫెసర్ ఒక యోగ సాధనలో తన యోగ మహత్యంతో వృక్షాలు, లతలతో తమ యొక్క కష్ట సుఖాలు మాట్లాడేవారు. దీన్ని బట్టి ప్రభువుకు కూడా ఈ విధమైన యోగ విద్య ఉండేదని అర్థమవుతుంది. అడవిలోకి వెళ్తూ ఉండడం వల్ల అద్భుత యోగ సామర్థ్యవంతులయ్యారు. ప్రతి ఒక్క సంజీవి నిర్జీవ ప్రాణుల కరుణతో మమేకమవ్వడం సహృదయులైన మహాత్ములకే సాధ్యం అవుతుంది. కరుణ విద్య ఏ బడిలోనూ విద్యాలయంలోనూ దొరకదు. విద్యాలయంలో బుద్ధి వికసిస్తుంది, కానీ కరుణ శూన్యత విశాలమయ్యి ఉదారంగా చేసే పని ప్రకృతి యొక్క కార్యము. ప్రకృతి యొక్క విద్యాలయం నిజమైన విద్యాలయం. ప్రభువుకి ఈ విద్యాలయంలోనే విద్యాభ్యాసం జరిగింది. ఈ విషయం ప్రభు స్వయంగా చెప్పేవారు. నిత్యయుక్తమైన జ్ఞానం కోసం ఈ విశ్వంలోని అనంతమైన పదార్థాల నుండి జ్ఞానం ప్రాప్తి చేసుకునే అవసరం ఉంది. పృథ్వీ, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతపక్షి, కొండ చిలువ, సముద్రం, పతంగి, మధుకరము, ఏనుగు, మధుహరణం చేసే మనిషి, హరిణము, పింగళము, కుదరపక్షి, బాలకుడు, కుమారి, బాణము తయారు చేసేవారు, పాము, కోడి, కొండలు చేసేవారు, ఇలా 24 రకాలైన గురువులుండేవారని అవధూత గీతలో వర్ణించబడింది. ఈ గురువులలో వర్తనాక్రమంగా ప్రత్యేక లక్ష్యంతో జ్ఞానప్రాప్తి దొరికేది. సృష్టిలోని సర్వ పదార్థముల నుండి ఉత్తమమైన భాగాన్ని తీసుకోవటం మొదలుపెట్టి చివరికి ప్రభువు సకలమత సాంప్రదాయము ఈ ఉద్దేశాన్ని స్థిరపరిచారు. జగత్తులోని అన్ని ధర్మాలలోని ఉత్తమ భాగం ఏదైతే ఉందో దాన్ని గ్రహించి దోషయుక్తమైన దాన్ని విడిచిపెట్టి సర్వంతర్యామి ప్రభువే అయ్యి అందరిలో ఆ విశ్వాసము కలిగించి అన్ని ధర్మాలను ఒక త్రాటిపై తేవటం ఇదే ప్రభు సంప్రదాయము యొక్క మర్మము.
సర్వంతరి ఆత్మ నఖో కుణాచి నింద. అందరి హృదయములో ఒకే పరమాత్మ ఆత్మస్వరూపములో నివాసం చెయ్యడం వల్ల ఎవరు ఎవరిని నిందించకూడదు. ఇది దీని ఉద్దేశము. శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర మొదటి రోజు పారాయణము 23వ పేజీ. ప్రభువు 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పరదేశీ అయిన మహాత్ముడు చేసిన సృష్టిలో కలిసిపోవడం అనే కల్పన సహజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. కాంట్, లియా టాల్స్టాయ్ ఈ పేరు అందరికీ పరిచయమే. ఆయనను రష్యా రామదాసు అని కొందరు అంటారు. ఆయన ఇలా అంటారు: కృత్రిమత్వం లేకుండా సృష్టి యొక్క నియమానుసారం వ్యవహరించడంలో నిజమైన సుఖం ఉంది. సృష్టి వైభవాన్ని అర్థం చేసుకోవడంలోనే నిజమైన ఆనందం ఉంది. సృష్టి యొక్క హితము కొరకు శ్రమించడంలోనే నిజమైన బ్రహ్మానందం ఉంది. ఇది ప్రభు యొక్క సమకాలీకునుల మధ్య ఉన్న సంబంధము. శ్రీ మాణిక్య ప్రభు చరిత్ర 24వ పేజీ. బాల్య లీలలు 6వ భాగము. గోవిందును బతికించుట. ప్రభువుతో చిన్నతనములో ఆటలాడే పిల్లలలో గోవింద అనే గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు గొర్రెలను మేపడానికి రోజు అడవిలోనికి వెళ్ళేవాడు. ప్రభువుతో ఆటలు ఆడటానికి ఇంకా చాలామంది గోపపిల్లలు ఉండేవారు. వారంతా ప్రభువు తమతో ఉండేలా గొర్రెల గురించి చింతించేవారు కాదు. ఇతర పిల్లలతో పాటు ఈ పిల్లలు కూడా వచ్చేవారు. ఆటలు ఆడే పద్ధతి రోజు కొత్తగా ఉండేది. గోవింద అనే పిల్లవాడు 4-5 రోజులు ఆటలో కనిపించలేదు. ఆటలలో కనిపించని పిల్లలను ప్రభువు ఎప్పుడూ అడిగేవారు. అలా ఒకరోజు ప్రొద్దున ప్రభు గోవింద్ ఆడటానికి ఎందుకు రావట్లేదని అడగడానికి గోవింద్ ఇంటికి వెళ్ళారు. వాకిట్లో నిలబడి గోవిందా గోవిందా అని పిలిచారు. ఇలా పిలవగానే ఆ ఇంట్లో నుంచి ఏడుపు వినిపించింది. అది వినగానే ప్రభు ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు. గోవింద తల్లి ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంది. 4-5 రోజుల నుండి జ్వరంతో బాధపడుతూ గోవింద మరణించాడని ఎవరో ప్రభువుకి చెప్పారు. ప్రభు గోవింద తల్లి దగ్గరికి వెళ్ళి, తల్లి నీవు ఊరికే ఏడవకు, గోవింద చనిపోలేదు. నీవు ఒకసారి గట్టిగా పిలువు, వాడి లేచి కూర్చుంటాడు. మనిషి జీవించి ఉండగా ఏడవడం మంచిదా అన్న ఆ పిచ్చి పిల్లవాడి మాటలు వారికి నిజం అనిపించలేదు. వాళ్ళంతా గోవింద చనిపోయాడని అంత్యక్రియలకు తయారు చేశారు. గోవింద తల్లికి మాత్రం ప్రభువుపై పూర్తి విశ్వాసం ఉండేది. అప్పుడు ఆమె, గోవింద లేవు, ఇంకా ఎంతసేపు పడుకుంటావు, నిన్ను పిలవడానికి బావు అంటే ప్రభువు వచ్చాడు. ఇలా అనగానే గోవింద నిద్రలోంచి లేచినట్లుగా లేచి కూర్చున్నాడు. తల్లి యొక్క ఆనందము చెప్పనలవి కాలేదు. ఇతరులైతే ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఈ ఘటనకు కారణం తను కాదన్నట్లు ఎంత పిచ్చివాళ్లు జీవించి ఉన్న మనిషిని కాల్చడానికి తీసుకెళ్తున్నారు. ఇలా అంటూ గోవిందునితో గొర్రెలను తీసుకొని అడవిలోనికి రమ్మని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఈ విషయం గ్రామమంతా పాకింది. గోవిందును చూడటానికి గ్రామమంతా తరలింది. వేడాబాపు మాత్రం 2-3 రోజులు అదృశ్యమవడం వల్ల తన ఆచూకీ ఎవరికీ దొరకలేదు. 7వ భాగం. సంతానం అనుగ్రహించుట. పండ్లు అమ్మే స్త్రీ 25వ పేజీ. ఒకరోజు ఒక పండ్లు అమ్మే స్త్రీ తలపై మామిడి పండ్ల బుట్ట పెట్టుకొని పండ్లు తీసుకుంటారా అని అరుస్తూ వెళ్తుంది. 4-5 పిల్లలను వెంటబెట్టుకొని వేడేబాపు ప్రభువు ఆ స్త్రీ వద్దకు వచ్చి, మాకు పండ్లు కావాలి, ఇస్తావా అని అడిగారు. ధర అడగకుండా పండ్లు అడిగే ఆ పిచ్చివాళ్లను చూసి పైసలు లేకుండా పండ్లు ఊరికే ఇవ్వనని వెళ్ళిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ప్రభువు మెల్లగా, పిల్లలు కావాలనుకుంటే మాకు పండ్లు ఇవ్వాల్సిందే అన్నారు. ఈ విషయం ఆ స్త్రీ చెవిన పడగానే వెనక్కి తిరిగి తన అంతరంగిక విషయం ప్రభువుకి ఎలా తెలిసిందని ఆమెకు ఆశ్చర్యం కలిగింది. పెళ్లి అయ్యి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. ఎన్నో నోములు నోచింది. పిల్లల కోసం చాలా ఆతృతగా ఉండేది.
ఇలాంటి విషయములో ప్రభువు యొక్క మాట అమృతంలా వినిపించింది. బాలా, నీ నోరు తీపి కాని నీకు ఎన్ని కావాలో అన్ని పండ్లు తీసుకో. ఇలా అని పండ్ల బుట్ట ప్రభువు ముందు పెట్టింది. 11 పండ్లు తీసుకుంటాను, నీకు 11 మంది పిల్లలు పుడతారు అని అనగానే ఆమెకు అమితానందం కలిగింది. ప్రభువు పిల్లలతో కలిసి ఆడుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ప్రభువు యొక్క ఈ అమృతవాక్కు వల్ల ఆ స్త్రీకి 5 మంది పిల్లలు కలిగారు. తర్వాత పిల్లలు కావాలన్న కోరిక తగ్గింది. బాలింత కష్టాలు పడలేక ప్రభువు దగ్గరకు వెళ్ళి విన్నవించుకుంది. నీ ఇష్టం, ఇక ముందు కూడా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని, ఇక పిల్లలు పుట్టరని చెప్పి నవ్వుతూ ప్రభువు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇలా ప్రభువు యొక్క చమత్కారాలు అనంతమైనవి. వారి మాట అమృతమయమైనది. అందరికీ నమ్మకం ఉండేది. బాలలీలల్లోని ప్రతి విషయం యొక్క సంక్షిప్త వివరణ తీసుకుంటే చాలా విస్తారమవుతుంది. అందుకని ముఖ్యమైన విషయాలను మాత్రమే తెలియచేస్తున్నాము. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 26వ పేజీ. 26వ పేజీ. శ్రీ మాణిక్య చరితామృతము మొదటి రోజు పారాయణము. 8 గవ్వలు. అప్పారావు గారు హైదరాబాద్ నగరంలో నిజాం ప్రభుత్వ సైన్యమునకు చెందిన అరుబ్బుల కంపెనీలో జమాదారుగా ఉండేవారు. ఆయన బ్రాహ్మణ జాతీయుడు. మనసు మంచిది. వారి భార్య పేరు భీమాబాయి. భీమాబాయి పిల్లలు కావాలని నోములు వ్రతాలు చేసింది. స్త్రీలకు ఒకసారి పుత్రేచ్ఛ కలిగిందంటే ఎలాంటి పని చేయడానికైనా వెనక ముందు చూడరు. వ్రతాలు ఉపవాసాలు చేయడంలో స్త్రీలకు సరిసాటి ఎవరూ లేరు. ఇలా అనేక వ్రతాలు ఉపవాసాలు చేసినా కూడా ఉపయోగం లేక నిరాశపడిపోయింది. అంతలో కళ్యాణిలోని వేడాబాబు యొక్క కీర్తి ఆమె చెవిలో పడింది. వేడాబాబు ఏది మాట్లాడితే అది తప్పకుండా సత్యం అవుతుందని విని ఒకసారి ప్రభువుని దర్శించుకోవాలనే ప్రబలమైన కోరిక ఆమెలో కలిగింది. ఆమె తన భర్త అంగీకారాన్ని తీసుకొని పల్లకీలో కూర్చొని హైదరాబాదు నుండి కళ్యాణికి రావటానికి బయలుదేరింది. పల్లకీతో పాటు బోయిలు, సిపాయిలు, కొంతమంది గుర్రంపై స్వారీ చేస్తూ దాసీజనంతో పల్లకీ వెళ్తూ ఉంది. మధ్య మధ్యలో ఆగుతూ బీదార్పై నుండి కళ్యాణికి వస్తుండగా, కళ్యాణి ఇంకా 1 మైలు దూరంలో ఉండగా ఒక మైదానములో పిల్లల అల్లరి వినిపించింది. సహజంగా ఆ వైపుకు చూడగానే కొంతమంది పిల్లలు ఒక పిల్లవాడిపై పడి కొట్టసాగారు. ఆ పిల్లల కోట్లాటను విడిపించాలని పల్లకీని ఆ పిల్లల వైపుకు తీసుకువెళ్లాల్సిందిగా బోయిలకు చెప్పింది. పల్లకీ దగ్గరకు వస్తుండగా ఆ కోట్లాట ఇంకా ఎక్కువయ్యింది. ఆ పిల్లవాడిని విడిపించాలని సిపాయిలు చాలా ప్రయత్నం చేశారు. కానీ ఆ పిల్లలు, మా కోట్లాట మీకెందుకు, మాది మేము చూసుకుంటాము, మీ దారిని మీరు వెళ్ళండి అన్నారు. ఈ చమత్కారమైన కోట్లాట చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏం చెయ్యాలో వారికి తోచలేదు. ఆ పిల్లల్లో ఒకరు అరుస్తూ ముందుకు వచ్చి, నన్ను విడిపించాలంటే 8 గవ్వలు ఇచ్చి విడిపించాలి, 1 గవ్వకి 1 కొడుకు పుడతాడు అన్న విలక్షణమైన మాటలు విని ఆ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఎవరి దగ్గర గవ్వలు ఉన్నాయో అని అందరినీ అడిగింది. కానీ అంత శ్రీమంతురాలైన స్త్రీ వద్ద గవ్వలు ఎలా ఉంటాయి? ఆ పిల్లవాడి మాటలు నిజమవ్వచ్చని 8 గవ్వలు ఇచ్చి ఆ మాటల్ని నిజం చేసుకోవాలని ఆతృతపడింది. గవ్వలు ఎలా దొరుకుతాయి? గవ్వల బదులు పైసలు ఇస్తే సరిపోతుందా? పిల్లలు ఆట ఆడుతుండగా ఆ పిల్లవాడు 8 గవ్వలు ఆ పిల్లలకి ఇవ్వాల్సిందే అని ఆ పిల్లవాడిపై పడి అల్లరి చేశారు. పిల్లలు కావాలంటే గవ్వలు ఇవ్వాల్సిందే. ఎలా, ఏం చెయ్యాలో అని నిరాశ చెందగా ఆ స్త్రీ యొక్క భాగ్యం మంచిదయ్యి 1 బోయ యొక్క డబ్బు ఉంచే సంచికి గవ్వలు కనిపించాయి. అవి తీసి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ స్త్రీ వైపు సంతోషంతో చూసి, నీకు 8 మంది పుత్రులను ఇచ్చాను, వెళ్ళు అని చెప్పి నడుస్తూ ఆ బాలుడు వెళ్ళిపోయాడు. గవ్వలు దొరకగానే ఆ పిల్లలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ బాలుడు ఎవరో ఏమిటో ఆ స్త్రీకి అప్పుడు తెలియలేదు.
మనం ఏ పనికైతే వెళుతున్నామో ఆ సమయము మంచిదని ఆ స్త్రీకి అనిపించింది. సాయంత్రానికి తన మంది మార్బలంతో కళ్యాణికి చేరుకుంది. మనోహర నాయక్ యొక్క పుత్రుడే దత్తాత్రేయ అవతారమని, ఆయననే అందరూ వేడాబావు అంటారని ఆమెకు తెలుసు. ఆమె ఆ పిల్లవాడి గురించి అందరినీ అడిగింది. దర్శనము చేసుకొని భోజనము చెయ్యాలని ఆమె మనసులో అనుకుంది. కానీ ఎంత రాత్రి అయినా ప్రభువు రాలేదు. ఎదురు చూసి నిరాశ చెంది అలాగే ఉపవాసం ఉండిపోయింది. రెండో రోజు బ్రాహ్మణ భోజన వేళలో ఎదురు చూస్తే రాలేదు. వారి ఆచూకీ దొరకలేదు. ప్రభువు 2-3 రోజులు అడవిలో అదృశ్యమైపోయి కనిపించరని ఇంట్లో అందరికీ తెలుసు. 3 రోజులు ఆ స్త్రీ భీమాబాయి అన్నము లేకుండా ఉపవాసము ఉంది. చివరికి ఆమెపై ప్రభువుకి కరుణ కలిగి 3వ రోజు ఇంటికి వచ్చారు. కళ్యాణ్కు రాకపూర్వం గవ్వలు ఇచ్చి విడిపించిన పిల్లవాడే ఈ పిల్లవాడని తెలిసింది. ఆ స్త్రీని చూడగానే, నీకు ఒకసారి 8 మంది పిల్లలను ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు కష్టపెడుతున్నావు అని అంటూ ప్రభువు తల్లి వైపు చూసి, అమ్మా, ఆకలి అవుతుంది, తినడానికి ఏమైనా ఇవ్వు అనగానే తల్లి ఇచ్చినది తిని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ చూసినప్పుడు ప్రభువు విలక్షణంగా కనిపించిన ఆయన వర్చస్సును చూసి ఆ స్త్రీకి పరమానందమైంది. తను వచ్చిన పని అయినట్లుగా ఆ స్త్రీకి అనిపించింది. ఆ స్త్రీ కళ్యాణిలో ఒకరోజు ఉండి దానధర్మాలు చేసి అన్న సంతర్పణం చేయించి మాతృశ్రీ భయమ్మకు కొడుకుకి వస్త్రాలు సమర్పించి హైదరాబాద్ వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆ స్త్రీకి పుత్రుడు కలిగాడు. ఆ స్త్రీ యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ప్రభు సాక్షాత్తు దత్తాత్రేయ అవతారం అనే నమ్మకం నిజమైంది. తర్వాత ఆమె మొదటి కంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసి ప్రభు దర్శనము చేసుకుని తిరిగి వచ్చింది. ఆ తర్వాత పుత్రులు కలుగుతూ ఉంటే తన మొక్కులు తీరుస్తూ వెళ్ళింది. 8వ భాగం తెల్లతేలు. ప్రభు ఆటలలో ఎలాంటి విచిత్రాలు జరిగేవో వాటిని సమయానుకూలంగా పిల్లలకు అర్థమయ్యేటట్లు బోధించడంలో ప్రభు ఉత్సాహం చూపించేవారు. పాములు, తేళ్లు హాని కలిగించే ప్రాణులు అని మనకు తెలుసు. అలాగే ఆ సమయములో పిల్లలందరూ పాము కనిపించగానే చంపడానికి ప్రయత్నించేవారు. కానీ ప్రభు అడ్డు చెప్పేవారు. వాటిని ఏమి అనుకుంటే అవి కూడా మనల్ని ఏమీ చెయ్యవు అని ఎప్పుడూ అనేవారు. ఏ ప్రాణికి కష్టం కలగకూడదని ప్రభు అనుకునేవారు. అప్పుడప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునేవారు. ఒకరోజు అడవిలో ఆడుతూ ఉంటే కొంతమంది పిల్లలు ఒక పుట్టలోంచి కొన్ని తేళ్లు బయటికి రావడం చూశారు. అవి కనబడగానే 4-5 తేళ్లను కొట్టి చంపేశారు. అది చూసి ప్రభు, చంపడం ఆపండి, ఇక ముందు అమాయక ప్రాణులను చంపొద్దు, ముందు ఏమి జరుగుతుందో చూస్తూ కూర్చోండి అని చెప్పారు. అలా అనగానే వెళ్ళి దూరంగా కూర్చున్నారు. ఆ పుట్టలోంచి ఇంకా చాలా తేళ్లు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళాయి. చివరికి ఒక నల్ల తేలుపై ఒక తెల్ల తేలు కూర్చొని బయటకు వచ్చి చచ్చిన తేళ్లు చుట్టూ తిరిగి మళ్ళీ పుట్టలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూస్తే చనిపోయిన ఒక్క తేలు కూడా పైన కనిపించలేదు. చనిపోయిన తేళ్లు ఏమయ్యాయని పిల్లలకు సందేహం కలిగింది. కొందరు మిగతా తేళ్లు వచ్చి వాటిని తీసుకువెళ్ళాయేమో అన్నారు. కానీ ప్రభు వాళ్లకు అర్థమయ్యేటట్లు వివరించారు. తెల్ల తేలు అన్ని తేళ్లకు రాజు. అది ఇంకొక తేలుపై వచ్చి తన దగ్గర ఉన్న సంజీవని మణి సహాయంతో చచ్చిన వాటిని బ్రతికించి తీసుకువెళ్ళింది. రాజు యొక్క సామర్థ్యం అది. తన ప్రజలను రక్షించగలిగిన వాడే నిజమైన రాజు. ప్రభు ఈ సామర్థ్యం ప్రతి ప్రాణి యొక్క అధికారి దగ్గర ఉంచారు. ఇలా మాట్లాడుతుండగా ఒక పిల్లవాడు చనిపోయిన రామచిలుకను తీసుకువచ్చాడు. అది చూసి పిల్లలు విలవిలలాడారు. అది ప్రభు చూడలేక చనిపోయిన పక్షిని చేతిలోకి తీసుకొని ప్రేమతో నిమురుతూ, అరే బాలా, నీకు ఏమైంది? లేచి గూటిలోకి వెళ్ళు, ఇలా అని ఆ మృత పక్షిని పైకి
ఎగరవేశారు. పిల్లలు చూస్తూ ఉండగానే జీవించి ఉన్న పక్షిలాగే ఎగురుతూ తన గూటికి వెళ్ళిపోయింది. పిల్లలు ఆశ్చర్యచకితులయ్యారు. ఈ విషయం అంతటితో మరిచి మళ్ళీ ఆటలో మునిగిపోయారు. ప్రభు ఈ విషయం ఎవరితో చెప్పవద్దు అని అన్నారు. కానీ పిల్లలతో ఈ రహస్యం ఇతరులకు పాకిపోయింది. పిల్లల దర్బారు 9వ భాగం. రాతి దేవుళ్ళు. ప్రభువుతో ఆడడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉండేది. ఆటలలో వైవిధ్యం ఉండేది. రోజు ఒక కొత్త ఆట ఆడేవారు. ఒక్కోసారి దేవుని పూజ పెద్ద ఎత్తున చేసేవారు. పిల్లలు దేవుడు అంటే అడవిలోని పెద్ద రాళ్ళు, మంచి ఆకారంలో ఉన్న రాళ్లను తెచ్చి వివిధ దేవతల పేర్లు పెట్టేవారు. పూజ అర్చన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలాగే చేసేవారు. పూజా సామాగ్రి అడవిలోని ఫలాలు, పుష్పాలు ఉండేవి. ఆ కాలంలో ఏవి దొరికితే అవి తీసుకు వచ్చేవాళ్ళు. పిల్లలందరూ ఈ పూజలో పాల్గొనేవారు. పూజ, నైవేద్యం, హారతి అయిన తర్వాత ప్రసాదం అందరికీ పంచేవారు. ఒక్కోసారి పూజలో ఎవరైనా మొక్కుకున్న సామాగ్రి ఉండేది. ప్రభువుని చాలా చిన్నప్పటి నుండి మొక్కు తీర్చమని అడిగేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు తమ మొక్కు తీరగానే ప్రభువును వెతుక్కుంటూ సామాగ్రితో అడవిలోకి వచ్చి మొక్కు తీర్చుకునేవారు. ఇలా ఆట ఆడుతూనే పిల్లలకు ప్రసాదంతో కడుపు నిండి సంతోషం అయ్యేది. ప్రభువుతో ఆడుకునే పిల్లలు మీతో ఉన్న వాళ్లకు ప్రాణులకు జంగల్ మే మంగళ్, అడవిలో ఆనందోత్సవం అవుతుందని అనేవారు. ఈ విషయం ప్రభువు సగుణ రూపంలో ఉన్నప్పుడు, ప్రభువు సమాధి తర్వాత కూడా ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తుంది. ప్రభు బంధనము. ప్రభు వద్ద ఉన్న అద్భుత సామర్థ్యము వయసుతో పాటు అనుభవంలోకి రాసాగింది. పిల్లలు ఆటలలో జరిగే సంఘటనలను ఆశ్చర్యచకితులై చూసేవారు. ప్రభు చేసే పనులతో వాటిని వెంటనే మర్చిపోయేవారు. ఆట ఆడుతుండగా దాగుడుమూతల ఆటలో దాక్కొని ఆడే ఆటలో ప్రభువు దాక్కొని 2-3 రోజుల వరకు కనిపించేవారు కారు. అందరూ పిల్లలు కలిసి ప్రభువును చెట్టుకు కట్టివేసినా కూడా అదృశ్యమై మళ్ళీ అదే చోట ప్రభువు నవ్వుతూ కనిపించేవారు. చెట్టుకు కట్టిన ధోతి తలపాగా ముడివేసి అలాగే ఉండేది. ప్రభు మాత్రం అదృశ్యమై మళ్ళీ కనిపించేవారు. మళ్ళీ పిల్లలు కట్టడానికి ప్రయత్నిస్తే మళ్ళీ ప్రభు అలాగే చేసేవారు. ప్రభువును బంధించేవారెవరు? ఈ విషయం మాత్రం పిల్లలకు తెలిసేది కాదు. అల్లరి పిల్లవాడు. అడవిలోని పశుపక్షాదులు, క్రిమికీటకాదులకు హాని కలిగించకూడదని ప్రభు ఎప్పుడూ చెప్పేవారు. పిల్లలు అలాగే అన్ని జీవజాతులు నిర్భయంగా విహరించాలని ప్రభువు ఆశించేవారు. ఇది పిల్లలకు అర్థమయ్యేది. కానీ కొంతమంది పిల్లలు వెనక అల్లరి చేసేవారు. వాళ్లకు జంతువులకు కష్టం కలిగించకూడదని అర్థమయ్యేటట్లు చెప్పే ఉపాయం ప్రభు ఆలోచించేవారు. ఒకసారి గర్భంతో ఉన్న గేదెపై కూర్చొని మేపడానికి తీసుకువెళ్లే అల్లరి పిల్లవాణ్ణి శిక్షించిన విధం తమాషాగా ఉంటుంది. గేదెపై కూర్చున్న పిల్లవాణ్ణి చూసి గేదెకు కష్టం కలగనివ్వవద్దని ప్రభు ఎన్నిసార్లు వారించిన వినకపోతే చివరికి ఇప్పుడు గేదె మీద చేతులు పెట్టు అని ప్రభు అనగానే పిల్లవాడు ఏమవుతుందో చూద్దామని 2 చేతులు గేదె వీపుపై పెట్టాడు. ప్రభు నవ్వుకుంటూ, ఆ గేదె చెడ్డది, నీ చేతులు తనకు అంటుకుపోతాయి. ప్రభు ఇలా అనగానే ఆ పిల్లవాడి 2 చేతులు గేదె శరీరానికి అంటుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా చేతులు తీయడానికి రాలేదు. గేదె పరిగెత్తుతూ పిల్లవాడిని ఈడ్చుకుంటూ వెళ్ళగానే పిల్లవాడు బాధపడసాగాడు. ఇది ఇతర పిల్లలకు వింతగా అనిపించింది. పిల్లవాడు ఏడుస్తూ ఇంకెప్పుడు ఇలా చెయ్యను అనగానే ప్రభువుకి ఆ పిల్లవాడిని చూసి జాలి వేసి గేదెను ఆపి, వాడు మళ్ళీ నీకు కష్టం కలిగించడు, క్షమించి వదిలివెయ్యి అనగానే పిల్లవాడి చేతులు ఊడి వచ్చాయి. మిగతా పిల్లలకు ఆశ్చర్యం అనిపించింది. ఆ పిల్లవాడు సంతోషించాడు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 31వ పేజీ 10వ భాగం. కాళం భట్టు. గుల్బర్గాకు చెందిన మేల్గిరి భట్టు అనే ఆయన చిన్నప్పటి నుండి కళ్యాణిలో
ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే 4 సంవత్సరాలు పెద్దవారు. కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు. వారు పేదవారు కావడం వల్ల భిక్షతో కాలం గడిపేవారు. శంకరుని ఉపాసన చేస్తూ ఉండడం వల్ల శ్రావణ మాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది. ఒకరోజు బిల్వార్చన చేసిన తర్వాత హారతి అవడానికి ముందు బాలంభట్టు అనే బ్రాహ్మణుడు మేల్గిర్భట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు. మేల్గిరిభట్టుకు ఇది చెడ్డగా అనిపించింది. అతనితో తగులాడుతుండెను. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే బాళంభట్టు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మేల్గిరిభట్టు ప్రభువుకు జరిగినదంతా వివరించాడు. మేల్గిరిభట్టు మేనిచ్ఛాయ నల్లగా ఉండడం వల్ల ప్రభు ఎప్పుడూ తనను ప్రేమతో కాళ్య, ఈ శబ్దానికి అర్థం నలుపు అని పిలిచేవారు. తర్వాత ఆయనను కాళంభట్టు అనే పేరు స్థిరపడిపోయింది. కాళ్య రాతిదేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించడం దేనికి? మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు? నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా? కోరిక అయితే ఉంది, కానీ ఎలా కనిపిస్తాడు? చూపించేవాళ్ళు ఎవరు? ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతన్ని కళ్ళు మూసుకొని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరువు అనగానే కాళంభట్టు కళ్ళు తెరిచాడు. ఏ స్థలంలో లింగ పూజ భంగపరచబడిందో ఆ స్థలములో జటాధారి అయి, భస్మధారి అయి, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్షస్థలంపై రుద్రాక్షతో, అత్యంత ప్రకాశమయమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు. పురాణాల్లో శంకరుని ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్తు శంకరుని మూర్తి కళ్ళెదుట కనిపించగానే కాళంభట్టు ఆశ్చర్యపోయాడు. శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభు ముఖం నవ్వుతూ కనిపించింది. ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది. ప్రభువుకి పూజ చేసి హారతి చేశారు. దానితో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది. అప్పటి నుండి ప్రభువుకి పూజ చేయటం ఇష్టంగా అనిపించింది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు. కాళంభట్టు బేదవాడు భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు. రోజు భోజనం వాళ్ళు మేనత్తి ఇంట్లో ఉండేది. వారి వద్ద విస్తళ్ళు కుట్టుకొని భోజనం చేసేవారు. చుట్టుప్రక్కల దొరికిన ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టుకొని భోజనం చేసేవారు. కాళంభట్టుకు విస్తరాకులు కుట్టడం విసుగు అనిపించేది. అందుకని విస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చెయ్యలేదు. అత్త వాళ్ళింట్లో భోజనం వదిలేశాడు. కాళంభట్టు నిగ్రహస్థుడు, స్వంతగా చేసుకుని తినేవారు. తర్వాత శ్రావణ మాసంలో బిల్వార్చన అయిన తర్వాత సమారాధన చేయడానికి విస్తరాకులు అవసరం అయ్యాయి. దుకాణదారులు కూడా ఎవరో విస్తరాకులు ఇవ్వలేదు. అప్పుడు కాళంభట్టుకు ఆలోచన మొదలైంది. ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళ్తూ కనిపించారు. ఏమిటి కాళ్య, చింతామగ్నమయ్యి కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయం ప్రభువుకి నివేదించాడు. నీవు ఏం భయపడకు, ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయం ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో కాళంభట్టు ఇంటికి 2 అదృశ్య జాతీయులు వచ్చారు. 2 వద్ద అరటి ఆకుల కట్టలు ఉండెను. తమ ఊరి యొక్క బాపూసాహెబ్ కులకర్ణి గారు ఈ అరిటాకుల కట్టలు పంపించారని చెప్పి వెళ్ళిపోవడానికి తయారయ్యారు. కాళంభట్టు సంతోషం చెప్పనలవి కాలేదు. అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికి సంతోషం కలగదు? ఆ వచ్చిన వాళ్ళు ఒకరు బాబు అని, ఇంకొకరు మాణిక్య అని చెప్పారు. కార్యము అయిన తర్వాత వారు భోజనం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. కార్యము నిర్విఘ్నంగా జరిగింది. ఆ వచ్చిన వాళ్ళ గురించి ఆచూకీ దొరకనే లేదు.
రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ప్రొద్దున్నే లేచి బాబూసాహెబ్ కులకర్ణి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మీరు పంపించిన అరటి ఆకులు సమయానికి చేరుకొని నా కార్యం నిర్విఘ్నంగా జరిగింది. చాలా సంతోషం. మీ ఉపకారం, మీ రుణం నుండి ఈ పేదవాడికి ఎలా విముక్తి కలుగుతుంది అన్నాడు. అరటి ఆకులు నేను పంపించడం ఏమిటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అరటి తోట కూడా లేదు. మా ఊర్లో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణి గారు చెప్పగా, మాణిక్య మరియు బావు అనే ఇద్దరు అరటి ఆకులు తెచ్చారు. వాళ్ళు మీ పేరు చెప్పారు అని కాళ్య బదులిచ్చాడు. అరే, అలాంటి పేర్లున్నవారు మా ఊర్లో ఎవరూ లేరే అని కులకర్ణి గారు అన్నారు. ఎప్పుడైతే కులకర్ణి గారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చిన వారిని ఆచూకీ దొరకక ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు. 3 రోజులు ప్రభువు కనిపించలేదు. ప్రభువును కలవాలని మనసులో ఉత్సాహత ఉండేది. ఏ పని తోచేది కాదు. ప్రభువు కనిపించగానే జరిగినదంతా కాళంబట్టు వివరించాడు. ప్రభువు చిన్నగా నవ్వి, కాళ్య, నీకోసం ప్రభువు అస్పృశ్య జాతీయుడుగా చెప్పుకొని అరటి ఆకులు తీసుకొని వచ్చి నీ చింత దూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి. ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని దీనికంతటికీ ప్రభువే కారణమని దృఢపరుచుకున్నాడు. తర్వాత మరణించే వరకు కాళంబట్టు మాణిక్య నగర్లోనే నివసించాడు. ప్రభు సమాధి తర్వాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణమాసములో ప్రభు సమాధికి అభిషేకం, బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తర్వాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తుంది. మాణిక్య ప్రభువు చరితామృతము 34వ పేజీ 11వ భాగం. బాలచంద్ర దీక్షిత్. కళ్యాణ్ నుండి సుమారు 8 క్రోసుల దూరంలో హాళీకేట్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరుగల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచారపరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్ర పరాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు. కళ్యాణ్లోని మనోహర నాయక్ ఇంట్లో ఉండేవారు. వారికి బయ్యమ్మ అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర నాయక్ కుమారుడు మాణిక్యను చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు. చదువుపై శ్రద్ధ లేదు. అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని బయ్యమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి, మీరైనా ఈ బాలుణ్ణి హాళీకేట్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువుని దీక్షితులు తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని హాళీకేట్ తీసుకొని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. బాలచంద్ర దీక్షిత్కి మాత్రం ప్రభు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్న వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకొని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు. అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమకుండములో మల విసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని అలా కానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నికుండంలో చెయ్యి వేసి చూస్తే ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షిత్ వైపు ప్రభు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు.
మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపాదృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తర్వాత ప్రభు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్తు అగ్నినారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్ని రోజులు హాలీకేడులో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్కు తిరిగి వచ్చారు. 35వ పేజీ. మాణిక్య చరితామృతము 12వ భాగము. పన్ను వసూలు చేయు ఆఫీసు. ప్రభువు కుటుంబ పోషణకు వారి మేనమామ సహాయం చేసేవారు. ప్రభువు అడవిలో గ్రామంలో చూపించిన అనేక లీలలు ప్రభువు కీర్తి తెలియడానికి కారణమైన కుటుంబ దృష్టిలో ఏమాత్రం తేడా కనిపించలేదు. ఏది వచ్చినా వెంటనే అది బయటికి వెళ్ళిపోయేది. ఇలా ప్రతినిత్యం జరిగేది. ఎవరైనా మంచి బట్టలు ఇస్తే ఒకరోజే ప్రభువు శరీరంపై కనిపించేవి. తర్వాత త్రోవలో వెళ్లే వారికి ఇచ్చేసేవారు. హనుమంతరావు మామ యొక్క ఇష్టానుసారంగా నడుచుకునేవారు. కానీ సంపాదన అంతంత మాత్రంగా ఉండేది. ఈ స్థితి మామకు నచ్చేది కాదు. మామ ప్రభువుకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్నారు. పన్ను వసూలు చేసే ఆఫీసులో ఉద్యోగం మామ చేతిలో ఉండడం వల్ల అది ప్రభువుకి ఇప్పించారు. పైసలు వసూలు చేసి ఆ ప్రకారం జమ చేసినట్లు రసీదు రాయాల్సి ఉండేది. తర్వాత ప్రభువు పైసలు సర్కారులో జమ చెయ్యడానికి బదులుగా బీదసాదులకు పంచిపెడుతుండేవారు. మామ ఇది చూసి విసిగిపోయాడు. ప్రభువు ఆ ఉద్యోగం వదిలిపెట్టారు. ఇంటికి ఏ విధముగానూ ఉపయోగపడే ఉద్యోగం చేయకపోతే మామ బాధపడ్డారు. కానీ ప్రభువు మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు. శ్రీ మాణిక్య చరితామృతము 36వ పేజీ 13వ భాగం. హనుమంతుదాదా పెళ్లి, తాత్యావారి ఉపనయనము. హాలికేట్ బాలచంద్ర దీక్షిత్ గారికి ప్రభువు ఇంటితో సంబంధము కలుపుకోవాలని మనసులో ఇష్టంగా ఉండేది. అందుకని బయ్యమ్మ మరియు మామగారి యొక్క అనుమతితో తన కుమార్తె అయిన లక్ష్మీబాయిని ప్రభువు సోదరుడైన హనుమంతరావుకిచ్చి పెళ్లి చేశారు. హనుమంతరావు మనసులో పెళ్లి చేసుకోవాలని లేకున్నా ప్రభువు చెప్పడంతో పెళ్లికి అంగీకరించారు. హనుమంతుదాదా శాంత స్వభావంతో ఎప్పుడూ మౌనంగా ఉండేవారు. పెళ్లి సమయంలో అసంకల్పంగా పెళ్లికి కావలసినది ఏదీ తక్కువ లేకుండా సమకూరింది. బాలచంద్ర దీక్షితుల మనసుకు సమాధానం కలిగింది. ప్రభువు సామర్థ్యము కీర్తి దినదిన ప్రవర్తమానమయ్యేది. కానీ ఇల్లు మాత్రం ఎప్పుడూ కడిగినట్లే ఉండేది. హనుమంతరావు యొక్క ఆదాయము అతి స్వల్పంగానే ఉపయోగపడేది. మామ సహాయము తప్పక తీసుకోవలసి వచ్చేది. నృసింహతాత్య 6 సంవత్సరాల వారు అయ్యేసరికి ఉపనయనము చేయటం తప్పనిసరి అయ్యింది. ఇంట్లో పైసా లేదు, బట్టలు లేవు. ఉపనయనము ఎలా చెయ్యాలి? బయ్యమ్మకు విచారం కలిగింది. ప్రభువు తల్లి విచారం తెలుసుకొని ఇంటి దగ్గరలో ఉన్న సోమేశ్వర దేవాలయములో ఆసనం వేసుకొని గణపతి ముందు పోకను ఉంచి మా తాత్య ఉపనయనము నిర్విఘ్నంగా జరగాలని సాయంత్రం వరకు కూర్చొని ఉండిపోయారు. సాయంత్రం సమయములో వెంకప్ప అనే పేరుగల వైశ్యుడు అకస్మాత్తుగా ఉపనయనమునకు కావలసిన బట్టలు 400 మంది భోజనానికి సరిపోయేటట్లు సామాగ్రి తీసుకొని మొక్కు తీర్చుకోవడానికి వచ్చి సోమేశ్వర దేవాలయంలో ఉన్న ప్రభువు ముందు పెట్టాడు. వెంకప్ప పిల్లల కోసం మొక్కుకొని ఉండెను. పిల్లలు కలిగాక మొక్కు తీర్చుకోవడానికి సామాగ్రితో వచ్చెను. ఆ వస్తువులన్నీ ఉపనయనమునకు కావలసినవై ఉండెను. అది చూసి బయ్యమ్మ అత్యంత ఆనంద భరితురాలయ్యెను. ముహూర్త సమయానికి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. ఇదంతా గణపతియే చేశాడని ప్రభు అన్నారు. పుణ్యాహవాచనం చేసి దేవుణ్ణి కూర్చోబెట్టడానికి హనుమంతరావు కావలసి ఉండెను. తను హాలీకేట్కు తన భార్యను తీసుకురావడానికి వెళ్ళి ఉండెను. వారు కూడా సమయానికి వచ్చి ఉపనయనము నిర్విఘ్నంగా జరిగెను. శ్రీ మాణిక్య చరితామృతము మొదటి రోజు పారాయణము 37వ పేజీ 14వ భాగం. మామతో రామ్. కుటుంబం యొక్క యోగక్షేమాలు ప్రభువు యొక్క సామర్థ్యంపై నడిచేవి.
కానీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండేది. ప్రభువు కుటుంబ పోషణ మామకు కష్టంగా ఉండేది. ప్రభువు బాధ్యతారహితంగా వ్యవహరించడం నచ్చేది కాదు. ఏదైనా ఉద్యోగం చెయ్యాలి, దేవునిపై భారం వేసి కాలం గడపడం సామాన్యుల లక్షణమని మామ నమ్మేవారు. వారి దృష్టిలో పురుషార్థ లక్షణమైన ఉద్యోగం చెయ్యాలి, వ్యవహారిక జ్ఞానం సంపాదించాలని అనుకునేవారు. కానీ ప్రభువు వీటిని ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించేవారు. అప్పుడప్పుడు మామ ఇంట్లో ప్రభువు ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం మామ బయటి నుండి ఇంటికి వచ్చేసరికి ప్రభువు మంచంపై శాలువా కప్పుకొని పడుకొని ఉండరి. అప్పుడు మామకు ఆశ్చర్యం కలిగి ప్రభువుకు బుద్ధి చెప్పడానికి ఇదే సమయమని అనుకొని ప్రభువును లేపి, జాగీర్దార్లాగా నిద్రిస్తున్నావు, కొంచెమైనా సిగ్గు అనిపించదా? నీవేంటి? నీ యోగ్యత ఏంటి? 16 సంవత్సరాల గుర్రములాగా ఉన్నావు. ఇంకా పొట్ట నింపుకునే తెలివి లేదు. నీ కోసం ఇతరులు కష్టపడాలా? కొంచెమైనా కాళ్ళు చేతులు ఆడించాలి. శరీరములో బుద్ధి ఉంది కానీ విద్యాభ్యాసం వద్దు. అక్షరాలు అన్నీ తెలుసు కానీ వ్రాయడం రాదు. శరీర సామర్థ్యం బాగుంది కానీ పని చేయకూడదు. ఇతరులపై ఆధారపడి బ్రతకకుండా ఇంటి పరిస్థితి చూడు. అమ్మ నీ కోసం కష్టపడాలి కానీ తన కోసం నీవు ఆలోచించవు. నేనైనా మీ కుటుంబాన్ని ఎంతని పోషిస్తాను? తన హితము తాను చూసుకోకపోతే ఇతరులు ఎవరు చూస్తారు? నా ఇంట్లో ఇక మీదట నీకు ఆసరా దొరకదని గ్రహించు. ఇన్ని రోజులు మీ పాలన పోషణ చేసింది వ్యర్థమైపోయింది. ఇక ముందు నీకు భోజనం దొరకదు. భోజనం పెట్టకపోతేనే నీకు కళ్ళు తెరుచుకుంటాయి. పో, నా ముందు నుండి వెళ్ళిపో అని మామ ప్రభువుని మందలించారు. ఇది విని ప్రభువులో ఏ తేడా కనిపించలేదు. తాము నిరాధారమయ్యామని కూడా అనిపించలేదు. మామ యొక్క అతహకరుణ ప్రభువుకు తెలుసు. వ్యవహార దృష్టిలో మామ తన కర్తవ్యము చేశారు. ప్రభువు భక్తులకు మామ వ్యవహారము నచ్చేది కాదు. కానీ ప్రభువుకి మామ ప్రాపంచిక దృష్టి కలవారని, ఆయన సహజంగా అలా వ్యవహరిస్తారని ప్రభువుకు తెలుసు. ఇది ప్రభువుకు అనుకూలంగా జరిగింది. ప్రభువు కుటుంబ బంధం నుండి విముక్తి చెంది బయట ప్రపంచం ఉద్ధరించాల్సి ఉండెను. మామ ఈ విధంగా మందలించగానే ఇదే ఇల్లు విడిచిపోయే సమయమని ప్రభువుకి అనిపించింది. మనోహర నాయకుకి దత్త సాక్షాత్కారమయ్యి స్పష్టమైన సూచన లభించింది. కుటుంబ వ్యవహారం కోసం నరసింహతాత్య ఉన్నాడని అనుకునేవారు. ప్రభువుకి సంసారం చేసే ఆలోచన ఉండేది కాదు. ఈ విషయం మనోహర నాయక్కి తెలుసు. కనుక ప్రభువు యొక్క ఏ పనిని వారు విరోధించేవారు కాదు. మామకు ఈ విషయం తెలియదు. మామ కుటుంబోద్ధరణ కోసం ఉపయోగపడతాడనుకొని ప్రభువుని మందలించారు. ఈ సమయం కోసం ఎదురు చూసిన ప్రభువుకు మామ అవకాశం కల్పించినట్లు అయ్యింది. మామ మందలించగానే ప్రభువు ఏమీ సమాధానం ఇచ్చారో అని పాఠకులకు ఉత్కంఠ కలగటం సహజం. ప్రభువు యొక్క వాస్తవిక స్వరూపం ఈ సమాధానము నుండి తెలుస్తుంది. అత్యంత శాంతంగా ఉల్లాసంతో ప్రభువు తాను ధరించిన ధోతీని చించి దాని లంగోటీగా ధరించి మామ కాళ్లకు నమస్కరించి బయటకు వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ ప్రభువు యొక్క నోటి నుండి గంగాజల నిర్మల ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ క్రింద వాక్కు ప్రవాహం సహజంగా వెలువడింది. ప్రభువీన కోన కుణాచవాలి కర్తా హర్తాతో కరవీత మీ మిథ్యా జనబోలి కోణ కుణాచా చాకర్మాలకు వ్యర్థాచి భాషణ ఖాళీ మాణిక మన్నే మాతేచ్ఛ ఉదరి నవమాస రక్షణ కేలి. ఏ ప్రభువైతే తల్లి గర్భములో 9 నెలలు రక్షించనాడో ఆ ప్రభువే నాకు జన్మనిచ్చారు. ఆ ప్రభువే నాకు పోషించుకునే సామర్థ్యం ఇస్తారు. తనే నాకు సర్వస్వం అంటూ, మామ, మీరు కారణం లేకుండా మనసుకు కష్టం కలిగించుకోకండి. మీ ఆశీర్వాదం నాకు ఎప్పుడూ ఉండనివ్వండి. నేను వెళుతున్నాను. పై విధంగా మామ యొక్క మందలింపు తనకు అనుకూలంగా చేసుకొని ప్రభువు బయటపడ్డారు.
ప్రభువు చిన్నప్పటి నుండి ప్రభు అంటే దత్తప్రభు అని ఎప్పుడూ పలికేవారు. అందుకని మాణిక్ అనే పేరు తర్వాత ప్రభు అనే పదం స్థిరపడిపోయింది. ఇప్పటి వరకు ప్రభువుకు కళ్యాణ్తో సంబంధం ఉండేది. తర్వాత ప్రభువు కళ్యాణ్ని విడిచారు. కానీ జగత్తు యొక్క కళ్యాణం ప్రభువు చేతిలోకి వచ్చింది. కానీ ప్రభువు ప్రముఖ శిష్యులు కళ్యాణి గ్రామంలోనే ఉన్నారు. ప్రభువు వెళ్ళడం వల్ల ఆబాల గోపాలానికి చాలా బాధ కలిగింది. ఈ చరిత్రలో కళ్యాణికి చెందిన శిష్యుల వివరణ ముందు ఇవ్వడం జరిగింది. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురు మాణిక్యార్పణమస్తు. మొదటి రోజు పారాయణం సమాప్తం. 39వ పేజీ.